కూడా విజ్ఞానానికి సంబంధించింది. అప్పుడు మన భయాలు పోతాయి. అక్కడ భయాల దగ్గర మంచి చెడ్డ ఉండదు. ప్రయాణం చేసేటప్పుడు అందరితో కలిసే ప్రయాణం చేస్తాం. ఒక బస్సులో కానీ, ట్రైన్లో కానీ, ఒక ఫ్లైట్లో కానీ మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు కదా. మంచోళ్ళు చెడ్డోళ్ళు విడదీస్తుందా ప్రయాణం? మరి మన ప్రయాణంలో ఎందుకు విడదీస్తున్నారు? మీరు ఏమనుకుంటారు? మీరు ప్రయాణం కాదనుకుంటున్నారా? ఇది కూడా ప్రయాణమే కదా. మరి మంచి చెట్లు ఎందుకు విడదీస్తున్నారు? ఎన్ని రకాలు కలిపితే ఒక కూర అవుతుంది. దాంట్లో మంచి చెడ్డలు లేవా? మసాలాలు మంచివా చెడ్డవా అంటే చెడ్డోడికి చెడ్డ, మంచివాడికి మంచి. మరి అది వేసుకుంటే రుచి కదా. పొద్దున్న లెగిస్తే బస్ స్టాండ్లో చూసినా, హాస్టల్లో చూసినా, రైల్వే స్టేషన్లో చూసినా, ఎక్కడ చూసినా స్టేషన్లో అంతే బిర్యానీలు తినేసి ఉన్న కడుపంతా పాడు చేసుకుంటారు. అన్నమాట చెడుకి త్వరగా ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతారు, అబద్ధానికి వెంటనే ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతారు. మీ ఇంటి పక్కన లేచిపోయింది అనగానే 15 మంది వరుస వచ్చేసి పేపర్ ఒకటి జరిగి టీవీ ఒకటి జరిగి వెళ్ళిపోతారు. ఆ వార్త మనకేమైనా అవసరమా? కానీ చెడు వార్త కావాలి. ఎందుకు మరి మీరు దానికి అట్రాక్ట్ అవుతున్నారు? మీ లోపల ఎరుకుతత్వం లేకపోవడం వల్ల. ఒక చెడుని మనం విని ఆనందించి ఆస్వాదించాలా? అక్కడ చెడు అంటే ఏంటి? మీకు చెడు. ఆ వెళ్ళిపోయినోడికి మంచివాడే కదా, ఆడికి హ్యాపీనే కదా. వాడికి హ్యాపీ, మీకు ఎందుకు చెడుగా అయింది? మరి నాదా క్లాసులన్నీ, ఆధ్యాత్మిక క్లాసులన్నీ ఎలాగే ఉంటాయి. మీ లోపల ఒక మంచి ఆలోచన వస్తే వేరే వాడికి చెడుగా ఎందుకుంది? మీకు ఒక ఇష్టం ఉంది, మీ ఇష్టము ఎదురువాడికి ఎందుకు చెడుగా ఉంది అంటే వాడికి దక్కలేదనా? లేకపోతే వాళ్ళతో ఉన్న అనుభవాలను తెలుసుకోకుండా మాకెవరికి దక్కట్లేదు, వాళ్ళకి ఒకసారి దక్కుతుందని ఒక ఉక్రోషమా? అనేక రకాలు ఉంటాయి ఈ ప్రపంచంలో. సో ఫస్ట్ అందుకే మనం ఏంటంటే మన జీవిత ప్రణాళిక ఏంటో తెలుసుకోవడానికి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి. నాకు 2016లో తెలిసింది నా జీవితం యొక్క ప్రణాళిక. అప్పుడు దాకా నాకు తెలియదు. ఇప్పుడు కనిపించారు ఆ మాస్టర్, ఇంకా క్వశ్చన్లు వేసిన మాస్టర్. భలే క్వశ్చన్లు వేస్తారు. మీరు అట్లాంటి క్వశ్చన్లు వేయండి, మీ వాళ్ళు బోర్డు సబ్జెక్ట్ వస్తే వాళ్ళకి. ఒక ప్రశ్నలో ఎక్కడ వదిలేస్తే ప్రశ్న లోపలదే కదా, మరి జవాబు ఎవరికి కావాలి? లోపల ఉడక బయట ఉడక? అన్ని లోపలే ఉన్నాయి, బయట ఏమీ లేవు. బయట శూన్యం. అదంతా ఇదంతా మనం నిర్మించింది, ఇదంతా అసలు ఏమీ లేదు. ఇదంతా కళ, గోల. ఇదంతా కృష్ణుడి ద్వారకా నీటిలో ముంచేశాడు కదా. ఏమైనా చూడడానికి చాలా బాగా కట్టించా, బ్రహ్మాండంగా ఉంది, మంచి మంచి ఆస్పెక్ట్ ఉంది, ఎందుకు ఇలా పాడు చేసామని చెప్పి క్వశ్చన్ వేసుకొని కూర్చున్నాను. ఆయనకి నాకు బాగా మంచి ఫ్రెండ్షిప్ అనమాట. నేను గత జన్మలో ఆయన మీద 6 పుస్తకాలు రాశాను. నేను దాసగాడు సాయిబాబా దగ్గర ఆయన మీద 6 పుస్తకాలు రాసి అక్కడ దానికి స్థాపితం చేసేసాను అనమాట. నా సమాధి దగ్గర, నాందేడ్, మహారాష్ట్ర నాందేడ్ దగ్గర. నాకు తెలియదు ఆ సంగతి. నాకేదో ప్రాబ్లం రాని వెంటనే ఆయనే వచ్చాడు. ఏంటో ఎవరు రావట్లేదు, నువ్వే వస్తావంటే మరి నా గురించి అందరికి బాగా చెప్పావుగా, పద్యాలు కావ్యాలు అన్నీ రాసావుగా, 6 పుస్తకాలు రాసావు కదా, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం, వెంటనే వచ్చేస్తానంట. మరి పాండురంగడి మీద ప్రయత్నం చాలా గేయాలు కవితలు రాశారనమాట. పాండురంగడు కృష్ణుడు అంతా ఒకటే, పేరు పాండురంగ అంటారు అనమాట, విఠల్ అంటారు అనమాట మహారాష్ట్రలో. నా 4 జన్మలు మహారాష్ట్రలో, ఈ జన్మ ఇక్కడిది. బాబాని అడిగా, ఏ బాబా ఇక్కడ ఎందుకు పుట్టించావంటే, నేను పుట్టించలేదు, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో అందరూ ఇక్కడే ఉన్నారు, అందుకే మీరు రోజు పొద్దున్న లేస్తే మీరే నా దగ్గరికి వస్తారు అందరూ అన్నాడు. ఏంటి బాబా అంటే, ఒకరోజు ఈ ధ్యానులు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర 48 మంది శిష్యులు ఉన్నారు. దాంట్లో నాకు ఆ యొక్క జ్ఞాన అనుభవం వచ్చినప్పుడు 18 మంది శిష్యుల్ని తన 2 అరచేతుల్లో తీసుకొని పత్రిసారి యొక్క అరచేతిలో పెడుతున్నాడు. ఏంటి బాబా ఇది అన్నారు. నేను నా దగ్గర ఎలిమెంటరీ స్కూల్ అంటే 5వ క్లాస్ దాకా చదివించాను, 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దగ్గర చదివించడానికి నేను మిమ్మల్ని అందరూ తీసుకెళ్ళి పత్రిసారి చేతిలో పెట్టాను. సో పత్రిసారి మీకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు.
ఆయన భౌతికంగా ఉన్నాడు, నేను భౌతికంగా లేను. కానీ భౌతికంగా లేకపోయినా మీ ఆశలు కోరికలన్నీ తప్పకుండా నేను నెరవేరుస్తాను. మీరు ఎంత ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకొని ఎదుగుతే నాకు అంత సంతోషం. కానీ మీ అంతరంగంలో ఉన్న యొక్క ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన విషయాలు నన్ను ఎవరు అడగట్లేదు. నశించిపోయే కోరికల యొక్క సమూహాన్ని అడుగుతున్నారు. నాకు ఇది కావాలి, అది కావాలి, కారు కావాలి, బంగ్లాలు కావాలి, ఆస్తులు కావాలి. అవి నశించిపోయేవి, అవి ఇక్కడ వదిలేసిపోయేవి. నశించినది ఏంటి? జ్ఞానం. జ్ఞానం ఉంటే నువ్వు ఏ ప్లానెట్ కన్నా వెళ్ళచ్చు. మరి ఎక్కడో ఉన్న ప్లానెట్లో ఉండి ప్రతిసారి ఇక్కడికి ఎందుకు తెచ్చుకున్నాడు మనల్ని? ఇక్కడ ఉండే వాళ్ళకి ధ్యానం నేర్పించడానికి మనం ఆల్రెడీ ధ్యానంలో ఉన్నాం. మహర్షులు, ఎన్నో జన్మల మహర్షులు మనం అంతా. కాబట్టి మనల్ని ఎంచుకుని తెచ్చుకున్నాడు ఇక్కడికి ధ్యాన ప్రచారం కోసం. ఈ భూమండలం అంతా ధ్యాన మండలం కావాలని అవుతుంది. 2030 నుంచి బాగా స్టార్ట్ అవుతుంది అది. సో అందుకే క్లీనింగ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు అన్నీ. మీకు మచిలీపట్నం కూడా క్లీనింగ్ ఉంది. అది మీకు ఇప్పుడు అర్థం కాదు. 2028 దాంట్లో అప్పుడు ఎక్కడ వచ్చింది కదా ఉప్పిరేగడ 1979లో ఎవరికడికి వచ్చింది? చుట్టం చూపులాగా వచ్చింది, కొన్ని పట్టుకెళ్ళిపోయింది. ప్రకృతి అది. ప్రకృతిని ఎవరు శాసించగలరా? లేదు. సో సముద్రం మట్టం దగ్గర ఎవరైతే ఉన్నారో 1 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్ల దాకా దాని యొక్క పవర్ ఉంటుంది అన్నమాట. ఆ నీటి యొక్క శక్తి, అది ఏదైనా చేయొచ్చు. సో వాటిని ఆపగలిగే శక్తి ఎవరికి ఉందంటే కేవలం పిరమిడ్స్ మాత్రమే ఉంది. పిరమిడ్స్ దాటి సముద్రం లోపల రాదు. మరి అందుకే గౌతమి పిరమిడ్ సారక్కడ కట్టించాడు రాజమండ్రిలో, నది మధ్యలో. అఫ్కోర్స్ గట్టినే ఉంది అది. ఆ యొక్క శక్తి ఎక్కడా ఉన్న సముద్రాన్ని అక్కడే ఆపడానికి, లేదా సముద్రం అంతా ఇక్కడికి వచ్చేస్తుంది గోదావరిలో. ప్రకృతి అది ఏదైనా చేసుకోవచ్చు. మనం ప్రకృతిలోకి ఎందుకు వచ్చాము? ఈ శరీరం అంతా కదా ప్రకృతికి సంబంధించింది. 5 ఎలిమెంట్స్: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ 5 యొక్క కలయిక శరీరాలలోంచి ఎందుకు తెచ్చుకున్నాం? ఎందుకు వచ్చాము ఇక్కడికి? చెప్పాగా పొద్దున్న 4 అర్థేచ, ధర్మేచ, కామేచ, మోక్షేచ. ఈ 4 తెలుసుకోవడానికి ఆత్మ ఏం చేసిందంటే 2గా విడిపోయింది. 2 లింగాలుగా విడిపోయింది. విడిపోవు. ఆత్మ ఉన్నది ఒకటే, ఆడాత్మ మగాత్మ లేదు, అంశాత్మ. ఆ లింగధారణ అనేది మీ ఇష్టం. అది ఇక్కడ ఆత్మలేదు. సార్ అందుకనే ఆయన క్లాస్కి వచ్చినప్పుడు అందరూ ఎలా కూర్చుంటే, ఏంటో ఎలా కూర్చున్నారు, ఇప్పుడు ఎలా కూర్చున్నారు? ఇది ఈ అలవాటు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు ఏం చేశారు? లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్ వేసేవారు. ఆయన ఏం చేసేవాడు? ఇలాగనేవాడు అందరు. నేను వాళ్ళు కూర్చొని తెచ్చుకునేటప్పటికి ఇటు అటు అటు ఇటు అందరూ మిక్స్ అయిపోయేవారు. వాళ్ళందరూ చూసేటప్పటికి ఏం అర్థమయ్యేది కాదు. ఏం కాదు కూర్చోండి అనేవాడు. ఆయన ఏం చూస్తాడు? ఆయన దృష్టితో ఆడమగాన్ని చూడ, ఆయన ఆత్మను చూస్తాడు. ఈ ఆత్మలు ఎలాగ వింటున్నాయి, ఏం వింటున్నాయి, ఎలా ఎదుగుతున్నాయి. సో మనమంతా అంశాత్మలైన వాళ్ళం, పూర్ణాత్మలు కావాలి. నేను పూర్ణమదం పూర్ణమిదం పూర్ణమేవాయ వచ్చతే. ఆ పూర్ణమదం ఎక్కడుంది? పూర్ణమిదంలో ఉన్నది. పూర్ణం అంటే ప్రతి ఒక్కటి అన్నీ నేనే, అంతటా నేనే, ప్రతి ఒక్కటి నేనే. నాలోంచే అన్నీ ఉన్నాయి, అన్నీ నా లోపల జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఎక్కడ చూస్తున్నారు? బయట చూస్తున్నారు, లోపల చూస్తున్నారా? అదే వచ్చేది. అందరూ అదే చెప్తారు, బయట చూస్తామని. ఈ బయట దృశ్యం ఎక్కడ కనబడుతుంది? ఈ కళ్ళు బయట చూస్తున్నాయి. అసలు స్క్రీన్ ఎక్కడ ఉంది? స్క్రీన్ లోపల ఉంది. ఇది స్క్రీన్, సినిమా స్క్రీన్ ఇక్కడ ఉంది. అది ఒకటి కటకం పైకి, ఒక కటకం కిందకు ఉంటుంది అనమాట. దానివల్ల స్క్రీన్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు కనపడేది ఇక్కడ. ఈ మళ్ళీ దీని కటకాన్ని చూసేది ఈ కళ్ళు. అంటే బయట ఏమీ లేదు, మొత్తం ఉన్నదంతా లోపలే. తిన్న ఆహారం లోపలే, ప్రతిదీ అనుభవించేది లోపలే, తాగితే మైకం అనుభవం లోపలే, సెక్స్ లోపల, అన్నీ లోపలే కదా. మనం ఉన్నదాడు లోపల ఉన్నది ఒకడే కదా. ఇది క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడు ఎవరు? క్షేత్రం ఎవరు? ఈ క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రాలు తెచ్చుకున్నాడు.
క్షేత్రము అంటే శక్తి క్షేత్రం. ఈ శక్తి క్షేత్రమే శ్రీచక్రము. శ్రీచక్రము వేరు, ఇది వేరు కాదు, రెండు ఒకటే. మరి తల్లి గర్భంలో తయారైన ఈ శరీరాన్ని ఎవరు తయారు చేశారు? ఒక్కసారి మాత్రమే చెప్పగలిగాడు. నేను ఎన్నో పుస్తకాలు చూశాను, థియోసాఫికల్ సొసైటీలో కూర్చున్నారు. అంటే డాక్టర్ అంతా ఏం చేస్తాడు, అణువు ఇచ్చిందని చెప్తారు అనమాట. ఆ అణువు ఎలా విచ్ఛిన్నమైంది, అది కన్నుగా, ముక్కుగా, గొంతుగా, నోరుగా, చెవుగా ఎలా మారింది అణువు, దాని సైన్స్ ఎవరు చెప్తారు? ఏ డాక్టర్ చెప్తాడు? ఏ డాక్టర్ చెప్పలేడు. అది ఎక్స్రే కణాలు, క్రోమోజోమ్స్ అని చెప్తా ఉంటారు అనమాట. ఆడకి మొక్కకి ఎలా కలిస్తే ఎందుకు అవుతున్నాయని. అది కొంతవరకు. అసలు ఎక్స్ క్రోమోజోమ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, వై క్రోమోజోమ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇది ఒక పెద్ద సైన్స్. సరే, ఇప్పుడు అది మనకు అవసరం లేదు. కానీ ఇదంతా ఎవరు నడిపించుకుంటారు లోపల? ఇప్పుడు పూర్వకాలం ఈ సినిమాలు లేనప్పుడు నాటకాలు, అంటే మీ వాళ్ళు ఎవరికైనా మనం గుర్తునే లేవు, 70-80 సంవత్సరాల వరకైతే నాటకాలు అంటే బాగా గుర్తుంటాయి. పద్యాలు వాడేవారు స్టేజ్లో ఎక్కి. దాంట్లో పాత్రలో పాత్రధారులు ఉన్నాయి. కొన్ని పద్యాలు ఏమో రామాయణానికి ఉండే, కొన్ని పద్యాలు ఏమో భారతానికి ఉండే, కొన్ని పద్యాలు భాగవతానికి ఉండే. ఒకే రోజు 3 రకాలు నడిచి. ఇక్కడ కృష్ణుడు వేసినాడు, ఇంకో పద్యం దాంట్లోకి విలన్ అయిపోయేవాడు, 7 విలన్ అయిపోయేవాడు, ఇంకో దాంట్లోకి ఆడదాని అయిపోయేవాడు. మనిషి ఒకడే కదా, గమనించండి జాగ్రత్తగా. 3 రకాలు రామాయణం గురించి, మహాభారతం గురించి, భాగవతం గురించి ఈ పద్యాలు ఉండేవి. ఎప్పుడు పాత్రధారులు వాళ్ళే, ఆ 10 మందే. ఈ 10 మంది ఇప్పుడు ఏం చేసేవారు? ఇంటర్చేంజింగ్, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. పాత్రలు పాత్రధారులు మారు. వేసే మనిషి మాత్రం ఒక్కడే 3 పాత్రలు వేసేవాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అయ్యే పాత్రలు పోషిస్తున్నాం. ఇందాక చెప్పలే, అత్త ఎవరు, కోడలు ఎవరు? కోడలే అత్త, అత్తే కోడలు, ఇదే పాత్ర. ఇక్కడ తల్లి అవుతుంది, కూతురు అవుతుంది, కొడుకు అవుతుంది, ఇలా మనవరాలు అవుతుంది. ఉన్న అదే అన్ని రకాల పోస్టులే ప్రోత్సహిస్తున్నారు అనమాట అక్కడ అన్నీ కూడా. అట్లాగే ఈ ఆత్మ ఏం చేస్తుందంటే నేర్చుకోవడానికి వచ్చింది ఒక ప్రణాళికబద్ధంగా. నేను ఈ జన్మలో ఏం చేయాలి, నన్ను ఈ జన్మలో సగం ఉండగా నన్ను రేపు చేసి చంపేశాడు, వాడిని ఈ జన్మ నేను లేపేయాలి, లేకపోతే మా కుటుంబాన్ని అంతా కూడా ఈ 10 మంది కలిసి చంపేశారు, ఈ 10 మందిని నేను చంపేయాలి. ఒకసారి మీరు కొన్ని వార్తలు వింటూ ఉంటారు, పెళ్ళిళ్ళకి వెళ్ళారు, లేకపోతే ఎక్కడో క్షేత్రానికి గుడికి వెళ్ళి రిటర్న్ అయ్యారు. ఆ రిటర్న్ 5 ఉంటే ఒకే కారులో ఉంటే ఒకేసారి దుర్మరణం పాలయ్యారు. ఈ 5 ఎవరు? ఈ 5 కలిసి ఎవరినైతే చెప్పారో వాళ్ళు. ఇక్కడ పాత్రలు మారుతూ ఉంటాయి, పాత్రలో పాత్రధారులు మారుతారు. అయ్యో పాపం ఎలా చచ్చిపోయారు, ఎందుకు చచ్చిపోయారు అంటే పొద్దున ఏది జరగదు ఈ భూమి మీద. సార్లు 1,00,000 సార్లు చెప్పాడు. మన పరిమాణ విషయాన్ని టీవీలో వింటూ ఉంటాం, న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. అది జ్ఞానం ఒకసారి తెలుసుకుంటే మన న్యూస్ పేపర్తో పని లేదు. ఎందుకంటే ఇక్కడ పాత్రలు పాత్రధారులు మారుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆడజన్మ తీసుకుని మగవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు కావాలని ఇంకోటి కావచ్చు, ఏదన్నా కావచ్చు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రణాళిక. మరి ఈ ప్రణాళికను నువ్వు ఎందుకు ఎంచుకున్నావు? అది తెలిస్తే మీ జీవితం చాలా ఈజీ. నేను ఎందుకు ఎంచుకున్నాను, నా యొక్క జీవితాన్ని నేను ఇలాగ ఉండాలని ఎందుకు ఎంచుకున్నాను, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు పడుతూ నేను నా జీవితాన్ని ఎందుకు గడపాలనుకున్నాను. 99 జన్మలు మంచి భర్త, మంచి భార్య, బాగా చేశారు. ఏమన్నా ఉందా? కొత్తదనం ఉందా? ఏమన్నా కొత్తదనం ఉందా? చేయాలో జన్మ, ఎందుకు వచ్చిన జన్మ? ధన్యవాడు రావాలి, పనిష్లో వాడు రావాలి. ఆ శుభ్రం రోజు తాగి శుభ్రత అంత అనమాట. ఎట్లా ఉందంటే సమ్మగా ఉందండి. మరి ఎవరు కోరుకున్నారు? ఈ భూమి మీద నీవు ఏది కోరుకోకుండా ఏది జరగదు. సేతు విజ్ఞానం చెప్తుంది, నీ వాస్తవానికి సృష్టికర్తవు నీవే. నువ్వు ఏది బాధపడు, సంతోషపడు, ఆనందపడు, ఉత్సాహపడు, విజ్ఞానంతో ధరించు. ఏది చేసినా నీ యొక్క ఏ ఆలోచన అయితే వచ్చిందో దానికి సృష్టికర్త నువ్వే.
నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇంకా అటువంటిప్పుడు భయం ఎక్కడిది, బాధ ఎక్కడిది? ఏమండి మాకు ఇలాంటి కొడుకు పుట్టాడండి, ఏమండి మా కోడలు వచ్చి ఇలా చేసిందండి. నువ్వెందుకు కోరుకున్నావు అటువంటి కోడల్ని? 90 జన్మలు మంచి కోడలు వచ్చింది, ఈ జన్మలో దిక్కుమాల కోడలు వచ్చిందండి, మమ్మల్ని ఫ్రై చేసుకుని తింటుందండి. అంటే నువ్వే గాడికి బాగా ఫ్రై చేసుకుని తినమని, అందుకే ఫ్రై చేసుకుని కోడలు వచ్చింది. నువ్వు కోరుకోకుండా ఈ భూమి మీద ఏది జరగదు. ఈ అనుభవం ఎవరు తీసుకుంటున్నారు? ఆత్మ తీసుకుంటుంది. ఈ పరమ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో స్తబ్దత వస్తుంది, చూస్తావు, సాక్షిగా ఉంటావు. చూడండి, కొంతమంది చాలా మంది జ్ఞానులు ఉంటారు, వాళ్ళు సాక్షిగా సైలెంట్గా చూస్తూ ఉంటారు, ఏం మాట్లాడరు, యాక్షన్ రియాక్షన్ ఉండదు. చాలా తక్కువ మంది, 1000లో ఒక్కడెవడో ఉంటాడు, వాడికి యాక్షన్ ఉండదు. ఆ యాక్షన్ ఏమి లేకుండా సైలెంట్గా ఎందుకు ఉండాలి? ఎలాగంటే ఆ యాక్షన్తోని రోగాలు తెచ్చుకొని బాధపడి మంచాన పడుతున్నాడు. అది యాక్షన్ లేదనుకో చక్కగా మన బ్రహ్మానందంలాగా గాలిగండాగా నవ్వుతూ ఉంటాడు అనమాట. వాడికి తెలుసు కదా వాడికి. అట్లాగా ధ్యానులు అట్లా ఉండాలి. అబ్బా ఈ కోడ తంతుందా, సరే వెరీ గుడ్, బాగా మంచి డిజైన్ చేసుకుంది నా ఫ్రెండ్, అందించుకుని మొగుడు పెళ్ళం కాస్త వేరే గెలిపి వృద్ధాశ్రమంలో ఉన్నారు. వీళ్ళు వృద్ధాశ్రమాన్ని డిజైన్ చేసుకున్నారు ఈ జనంకి. వృద్ధాశ్రమాలు ఎక్కడి? మనమేగా నిర్మించాం. ఎందుకు నిర్మించాం? ఆ వృద్ధులందరూ ఉంటే సంతోషిస్తాం. ఏమి సంతోషిస్తాం? వాళ్ళకి ఏం తెలుసని? మనలాగా జ్ఞానం ఉందనుకో, ఇక్కడ వృద్ధుడు లేడు, బాలుడు లేడు, మధ్య వయస్కుడు లేడు, ఎవడు లేడు ఇక్కడ. ఇలా చూస్తే ఒక ఆత్మ, ఈ శరీరం ఇది, శరీరం మార్పు చెందుతుంది, మార్పు చెందాలి. ఎంతకాలం వేసుకుంటావు రంగు? వేసి 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 పని కూడా ఊడిపోతాయి. తర్వాత ఎవరికి వేస్తావు రంగు? ఏదైనా కొంతకాలమే. సహజ స్థితిలో ఉండు, సహజంగా ఉండు, సహజమైన నిర్మాణంతో ఉండు. అక్కడ నీకు సహజత్వం ఏర్పడుతుంది. ఎంతకాలం సినిమా వాడు తప్పకుండా మేకప్లు వేసుకుంటాడు. రోజు మనం మేకప్ వేసుకోవాలా? సగం జీవితం దానికే, సగం డబ్బులు దానికే. నిన్న అనారోగ్యం బాగుంటుంది, నేను వస్తువులు పాడైతుంటే పక్క పోని. ఏం చూపిస్తావు దీన్ని? ఎంతమంది చూపిస్తావు రోజు దీన్ని? ఏమంది కొత్తదనం? వీటి యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో మనకి చాలా టైం దొరుకుతుంది. ఆ టైంని, ఆ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి. నాకు ఒక క్షణం ఖాళీ ఉండదు, ఒక క్షణం ఏమైనా చేద్దాం, నాకు నేను పడుకుని ఏదో కొత్తని తెలుసుకుని కొత్త టైం దొరకట్లేదు. ఇప్పుడు అంత ఉంది వర్క్ చేసేవాడికి. ఏం చేయాలని ప్రశ్నించుకునేవాడికి ప్రశ్నతో ఉంటున్నాడు. ప్రశ్నతో ఉండద్దు, జవాబు దగ్గరికి వెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు ఆయన ఉన్నాడు, రాము ఏం చేస్తున్నాడు? ఎంతమంది గ్రూప్ నిర్మించుకున్నాడు ఆయన. బయట అయితే ఏం చేస్తాడు? సొంత పిల్లలు పెట్టుకున్నాడు, అందరు ఫ్రెండ్స్ని కలుపుకున్నాడు, చక్కగా అందరితో ఈ మిషన్ అనేది దాని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఒక క్రియేషన్ కావాలి. ఎప్పుడు లేని దాన్ని సృష్టి చేయాలి. నేను తెలుసుకున్నాను, నేను ఈ పని చేయడానికి వచ్చాను, ఈ పిరమిడ్ కట్టించడానికి వచ్చాను తెలుసుకున్నాను. పిరమిడ్ కట్టించే వాళ్ళు లేదు. నేను ఏం చేయాలన్నా 2 నెలలు 3 నెలలు పిచ్చి బోర్ కొట్టేసింది అనమాట. ఏం పని లేదు, పుస్తకాలు చదివితే బోర్ కొట్టేస్తుంది. ఏమయ్యా మీకేం పని లేదని నన్ను ఎంత తెలుసుకున్నాను, నాకు ఎక్కడ పడినా పడుగు పడ్డాను చెప్పాను. వీడెవడన్నా నాకంటే ఉండా కొడుకులాగా ఉన్నాడు, ఎవడన్నా ఉంటా పట్టుకోమని అడుగుతున్నాడు. తెలిసింది కదా, పని ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు పని లేకుండా జీతం లేకుండా కూర్చుంటే జీతం వస్తుందా? వస్తుందా? పని చేస్తే జీతం వస్తుంది అంటే కర్మం చేయాలి. ఇక్కడ నాకు కర్మ లేదు, ఎవరు పిరమిడ్ కట్టించుకోవట్లేదు, నేను ఏం చేయాలి? అప్పుడు ఇచ్చారు అన్నమాట. ఈ శ్రీచక్రాలు అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు నిమిషం ఊపిరి తీసుకోవడం కూడా టైం లేదు. ఇప్పుడు ఏ బాబు సరిపోతే ఇంకేమైనా కావాలని అడుగుతున్నారు. ఇంకా కావాలంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎలా తీసుకెళ్తావు? ప్రపంచం అంతా తీసుకెళ్ళాలి. దీనివల్ల అవుతుందా? అవుతుంది. ఎలాగవుతుంది? నాకేం కావాలో మీరు ఇవ్వండి, నేను అన్నీ చేయించుకుంటా. ఇప్పుడు ఇక్కడికి ఎలాగొచ్చాను? మా హైదరాబాద్ దీన్ని హ్యాపీగా పడుకుని ఏదో వీడియోలు తీసి అక్కడే నేను ఉండిపోవచ్చు కదా. మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చాను నేను? మీ లోపల ఉన్న శక్తి మీకు తెలియజేయడానికి వచ్చాను. దానివల్ల మీకు శక్తి రావట్లేదు.
మీలో మూసుకుపోయిన ద్వారాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క సహజ శక్తికి ఆ సహజ శక్తి విడుదల అవ్వడానికి ఉపయోగపడుతున్నాయి. దాంట్లో కూర్చున్నారు కదా, సాయంత్రం మీరు వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి, ఏం చేశారండి, ఏమైందని అడగండి మీరు వాళ్ళని. అంటే దాన్ని మేము ఆ శక్తిని తీసుకుని ఇప్పుడు నేనేం చేయాలి, నేనేం నేర్చుకోవాలి, ఊళ్ళో క్లాసులు చెప్పాలా, లేదా కొత్త విజ్ఞానం నేర్చుకోవాలా, లేదా కౌన్సిలింగ్స్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలా. ఈ మాస్టర్లు ఎవరు, హాస్టల్ మాస్టర్స్ ఎవరు, నాలో హాస్టల్ బాడీ ఎక్కడిది, నాలో ఉన్న 6 శరీరాలు ఎవరిచ్చారు, ఈ 6 శరీరాలు నేను ఏం చేయాలి, నువ్వేం చేయక్కర్లా, నీ మనసు మాత్రమే ఇది. నిర్మాణ శక్తి ఎప్పుడైనా విన్నారా? మనోబుద్ధి అహంకార చిత్తాని నాపం. మరి ఇన్ని నిర్మాణ శతకాలు విని మరి క్లాసులకు ఎందుకు వస్తారు? ఇక్కడ ఏది నేను కాదంటున్నాను కదా, మనసుని కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, ఏది నేను కాదు, గాలిని కాదు, నీరుని కాదు, నిప్పుని కాదు, ఏది కాదు. మరి ఎవరమయ్యా నువ్వు అంటే శివానంద రూప శివోహం శివోహం అంటే శివ ఆనంద రూపంలో ఉన్నాడు. శివ తాండవం చేస్తుంది ఎవరు? ఆత్మ. శివానంద రూప శివోహం శివోహం సోహం సోహం. నేను ఈ సోహంలో ఉన్న యొక్క శివుడిని అని చెప్తున్నాడు. అది నిర్మాణ శబ్దంలో ఉంది. మరి నిర్మాణ శబ్దాన్ని అర్థం చేసుకున్నాక మరి ఏది లేదు కానప్పుడు అన్ని నువ్వు ఎందుకు పట్టుకుంటున్నావు? 5వ ఆజ్ఞ. ఎప్పుడైతే ఇది ఎంటీ, మేకింగ్ ఆఫ్ ఎంటీ ఖాళీ 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 చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండడానికి ఒకే ఒక కారణము మనసును శూన్యం చేయడం. ఎప్పుడు కాదు, పని ఉన్నప్పుడు పని చేయాలి, పని లేనప్పుడు పొద్దునుంచి ఇప్పుడు దాకా అంతా చాలా లోడ్ వేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ లోడ్ ఉందంటే క్లోజ్ చేసేయాలి. అంటే ధ్యానం చేసి ఏం చేయాలి? ఆ జ్ఞాపకాలని, ఆ ముద్రలని, ఆ బాధల్ని, ఆనందం అన్నీ కూడా కంప్లీట్గా రిలీజ్ చేసేయాలి బయట. అప్పుడు మళ్ళీ మనసు తేలిక అయిపోతుంది. మనసు ఏ ఇంద్రియాల మీద ప్రభావం ఉండదు. ఎవడిని తిట్టినా కూడా ఎవడు చేస్తున్నావు? ఆది శంకరాచార్యుని టెస్టింగ్ చేయడానికి వచ్చాడు శివుడు. శివుడు ఏం చేశాడు చూద్దామని చెప్పని ఒక చండాలుడి రూపంలో ఆది శంకరాచార్యులతో దారికి అడ్డంగా కూర్చున్నాడు. మా గురువు గారు అంతా తప్పకుండా అన్నారు. నాయన ఎవరు తప్పుకోమంటాం? ఇది శరీరమా? ఇది జడం, ఇది కదలదు, దీన్ని ఈడ్చేవాడు ఉండాలి. ఆత్మ ఈ పరిపూర్ణమైన విశ్వం అంతా నిండిపోయి ఉంది, ఎవరు తప్పుకోమంటారు? అప్పుడు జ్ఞానోదమైన శంకరుడు ఏమన్నాడు, సరే నేను తప్పైపోయింది, బుద్ధి లేదు నాకు. అప్పుడప్పుడు ఈ జ్ఞానం నశిస్తూ ఉంటుందని ఆది శంకరాచార్యులు వచ్చి అది కాలం మీద పడుతుంది. ఆది శంకరాచార్యులు మళ్ళీ ఎవరో కాదు, శివుడి యొక్క ప్రతిరూపమే. ఒక జన్మ నేను కూడా ఆయన దగ్గర ఉండి ఈ శ్రీచక్రం గురించి నేర్చుకున్నాను. ఏమీ లేకుండా ఏది ఉత్తిగా రాదు, ప్రతి ఒక్కదానికి మూల కారణం ఉంటుంది. మరి తెచ్చుకొని ఈ శరీరాన్ని మరి ఏం చేయాలి, ఏం చేద్దాం, ఎవరు పాలు చేయాలి? నిన్ను నువ్వు ఉపయోగించుకుంటావా, నువ్వు ఇతరులకు ఉపయోగపడతావా? 2 కావాలి. ఆ 2 చేయడమే పిరమిడ్ మాస్టర్ యొక్క లక్ష్యం కూడా. ఆ లక్షణం ఉంటే లక్ష్యం వస్తుంది. నేను ఇది చెయ్యాలి, సాహసం చేయాలి. పత్రిసారి ఇప్పుడు ఏమంటాడు? సాహసం చేయరా డింపక. ఎటువంటి సాహసం చేయాలి? అందరితో కలిసి ఉండాలి, నా చుట్టూ ఎవరు లేనట్టుగా ఉండాలి. నీ చుట్టూ 1,00,000 మంది ఉన్నారు, అయినా నేను ఒంటరిగానే. అట్లాగే నేను ఒక్కటే ఉన్నాను, కానీ నా చుట్టూ 1,00,000 మంది ఉన్నారు. అదే నీ యొక్క ఫీలింగ్. నువ్వు ఎప్పుడైతే ఆ ఫీలింగ్లో ఉంటావో సంపూర్ణమైన పరిపూర్ణంలో ఉంటావు. పోయింది వచ్చింది ఏం 2 ఉండవు. అయినా సార్ కూడా మనకేం చెప్పాడు? వచ్చేది రాని, పోయేది పోని, ఉండేది ఉండని. ఈ 3 ఎవరికైనా ఉన్నాయి? 3 ఎవరికి ఏమి చేద్దాం. మరి ఏమి చేద్దాం? దానికోసం దేనికి ఆరాటం? ప్రతిరోజు మీరు మిమ్మల్ని మీరు ఎందుకు పరీక్షించుకోవట్లేదు?
మిమ్మల్ని మీరు ఎప్పుడైతే పరీక్షించుకోవడం మొదలు పెట్టారో మీ ఆలోచనలు మారిపోతాయి, మీ దృక్పథాలు మారిపోతాయి, మీ క్రియేషన్ మారిపోతుంది, మీ శక్తి మారిపోతుంది. మరి అన్నీ మారిపోయినాయి. నాకు ఇప్పుడు నాకు ఏది కావడానికి తక్కువ నిమిషం 5 నిమిషాలు వచ్చేస్తున్నా. మీరు దేనికి ఆలోచించట్లే. ఒక పని చేయాలి, డబ్బులు లేవా, ఎంత కావాలి, ఎందుకు ఎప్పుడు కావాలి, ఎవరికైనా ఫోన్ చేస్తాను, ఫోన్ తీస్తూ ఉంటాను, తప్పని సెల్ ఫోన్లో ఆ ఫోన్పేలో పడతాం 15,000 20,000. సార్ నేను పెట్టుబడి తీసుకుంటాను, నా దగ్గర 15,000 ఉన్నాయి, ఇప్పుడు వేసాను, నెక్స్ట్ 15 రోజులు మిగతా చేస్తాను. పోనీ నువ్వు నాకు చెప్పలేదు కదా అంటే, లేదండి మళ్ళీ ఈ డబ్బులు కూడా ఉండవని భయపడ్డా, అందుకే మీకు వేసేసానంటారు. నేను ఏం ఊహించలేదు, అది వచ్చేస్తా 5 నిమిషానికి అంతే. ఎవరు ఇస్తారంటే వాడు ఇస్తాడు. నువ్వేం చేయాలనుకున్నావు, ఎవరి కోసం చేయాలనుకున్నావు? విశ్వం కోసం. మనమంతా విశ్వం నుంచే వచ్చాం. ఎవడు అత్తగారి నుంచి అమ్మగారి నుంచి రాలేదు. మనకు అమ్మగారి ఇల్లు అత్తగారి లేవు ఇక్కడ. పిరమిడ్ మాస్టర్లు ఎవడి ఇల్లు అంటే ఒకటే ఇల్లు. అత్తగారి లేదు అమ్మగారి ఇల్లు, మన అల్లి ఇల్లు మనమే. ఈ ధ్యానం వచ్చిందంటే అత్తగారిని ఒక జేబులో మా అందరిలో జేబులో పెట్టుకుంటాం అంతే. మరి సత్యం తెలియాలి. సో మరి ఆత్మ ప్రణాళిక ఎప్పుడైతే మీకు అర్థమైంది, ఆత్మ ప్రణాళిక అనుగుణంగా అనుసరిస్తూ ఎటువంటి మార్గాలు తీసుకోవాలి, ఎటువంటి స్టెప్స్ వేయాలి, శక్తివంతంగా తీసుకోవాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, మాటలు పడాలి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఏంటి సార్ నేను మంచి పని చేద్దామని వెళ్తే నాకు అన్ని కష్టాలు ఎదురవుతున్నాయని సార్కి వెళ్ళి చెప్పేవాడు. ఏంటి సార్ మంచి కంటే చెడు ఎదురవుతుంది సార్ అన్నాడు. ఏంట్రా ఎవరు మళ్ళీ చెప్పు అన్నాడు. మంచి చేస్తుంటే చెడు ఎదురవుతుంది సార్ అన్నాడు. రివర్స్లో తీసుకున్నాను అన్నాడు. అంటే ఎట్లా సార్ అన్నారు. నువ్వు మంచి చేస్తే నీలోంచి ఉన్న చెడు బయటికి వెళ్తుందా, చెడు ఇద్దరు రావట్లేదని అన్నాడు. నువ్వు మంచి చేస్తున్నావు, నీ లోపల చెడు ఉంది, వెళ్ళిపోతుంది బయటికి. చెడు బయటికి వెళ్తుంది, చెడు ఎదురు రావట్లేదు. బయటికి వెళ్తున్నా నొప్పులు వస్తాయి రావా, పిల్లడు పడితే నొప్పులు వస్తాయి రావా, ఆ నొప్పులు కానీ ఈ నొప్పులు ఎక్కువ. ఇవే నేర్చుకోవాలి, ఇవే సత్యాలు, ఆద్య సత్యాలు, నగ్న సత్యాలు అంటే ఇవే. ఒక మంచి పని చేసినప్పుడు ఒక ఆర్ద్రతమైన భావంతో చేస్తున్నాం. ఎప్పుడో కష్టాలతో బాధలతో ఆ బాధను అనుభవించాం. ఈ ఆనందంలో ఏమవుతుంది, ఆ బాధ రిలీజ్ అయిపోతుంది. ఆ బాధ రిలీజ్ అయినప్పుడు మరి తలనొప్పులు, కళ్ళలో నీళ్లు, మంటలు అన్నీ వస్తాయి కదా. కొంత ఆనందంగా తీసుకోవాలి, విచారంగా తీసుకోవాలా? అది ఇక్కడ విచారమో విచారణ ఏమి లేదు. ఎంక్వైరీ నో ఎంక్వైరీ, ఒకటే ఎంక్వైరీ. నన్ను నేనేం తెలుసుకుంటున్నాను, ఎదుటివాడు ఎవరు, ఎదుటివాడిలోంచి నేను ఏం చూస్తున్నాను, వాడు నాకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాడు. తిడితే మంచోడా, పొగిడితే చెడ్డోడా? చెప్పండి. రేపు కాబట్టి మీకు అందరు మనుషులు అరేంజ్ చేస్తే తిట్టేవాడిని, పొగిడేవాడిని జీతాలు ఇచ్చి మరి మీకు అందరికి మీ ఇంటి ముందే అరేంజ్ చేస్తాం. ఎప్పుడైతే భయపడ్డారో మీరు సమాజానికి చీకట్లో ఉంటారు. నేనే సమాజము, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. సారం చేసిన లాస్ట్లో ధ్యానం శరణం గచ్చామని పెట్టాడు. ధ్యానం చేస్తే ఈ మూడు కలుస్తాయి. ధర్మం అంటే ధర్మము. ధర్మం అనేది ఇలాగుంటుందని ఎక్కడ లేదు. ఎవరికి హాని చేయకుండా ఉండగలిగి పని చేయడమే ధర్మము. సింపుల్, ఒకటే వాడు. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానం. ఎన్నెన్ని మనకి సుభాషితాలు చాలా క్లియర్ కదా. మాటలోని మౌనం, మాటలోని ఎరుక, దాని పేరు జ్ఞానము. ఎరుక, మాట్లాడే మాట మీద ఎరుక ఉండాలి, అదే జ్ఞానం. తెలుసుకుని మాట్లాడుతున్నావు కదా, తప్పులు వస్తాయా? తప్పులు రావు. ఆ మాట మీద ఎరుక లేకుండా మాట్లాడతాం కదా, అప్పుడు తప్పు. ఆ పని అవ్వదు. ఎరుక లేదు కదా, నేను అనలేదు అనేస్తాం. ప్రతి మనిషి చేసే పని నేను చేశాను. తర్వాత ఎదురు దెబ్బ తిన్న తర్వాత ఇది కాదు. ఎదురు దెబ్బ తినాలి. ఎదురు దెబ్బ తినకపోతే ఎవరికి ఏం జ్ఞానం రాదు. అది తప్పు, వాడికి బతికేలాగా అయిపోయింది మీరు అనుకున్నారంటే మీరు సున్నా. ఎన్ని ఎదురు దెబ్బలు తింటుంటే
అంత సౌమ్యుడు అవుతాడు. హరిశ్చంద్రుడు ఏం చేశాడు? హరిశ్చంద్రుడు ఎవరు అసలు? ఏ స్థితికి వెళ్ళాడు? ఏమన్నా వెనకాడా? దేనికన్నా వెనకాడా? ఆఖరికి ఏ పోస్టులోకి వచ్చాడు? ఏ పోస్టులో ఉండేవాడు? రెండింటినీ సమానంగా చూసాడా, విడివిడిగా చూసాడా? అది వాడు పిరమిడ్ మాస్టర్. చూసేది చూడబడేది రెండింటిని సమతత్వంతో సమదృష్టితో సమానంగా లోపల అనుభవించేవాడే యోగీశ్వరుడు. యోగం అంటే కలయిక. ఈ శ్మశానంలో ఉన్న పని కూడా విలువైతే, రాజుగా ఉండి రాజుగా చేసే పని విలువైతే మనం దేనికి విలువిస్తున్నాం? సో ఇటువంటి తారతమ్యాలు ఏవైతే ఉన్నాయో, ఫ్రీక్వెన్సీస్, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, వాటిలోంచి బయటకు రావాలి. ఈ భౌతికంలో ఇరుక్కుపోవడం కారణం ఏంటంటే పొగడ్తలు. అందంగా లేకపోతే అందంగా ఉన్నాను, ఇక్కడ అందంగా లేకుండా ఇది లేదు. ఇక్కడ అంత ప్రకృతం ముడిపడి ఉన్నాం. ఈ అందరూ అందరూ చూస్తాడు పెళ్లి చేసుకుని, మరి అందగత్తి నుంచి పెళ్లి చేసాం, ఆరోగ్యం కూడా ఉండట్లేదే. ఏమంటే నీకైనా అందమైన లేడా అన్నది, అది నీకైనా అందగత్తి కూడా నాకు లేదా అని అంటాడు. ఎక్కడ దానికి ఏమైనా అంతుందా? అంటే ప్రాక్టికల్ చూస్తున్నాం లేదా మనం కళ్ళతోనే సమాజంలో అది చూస్తున్నాం కదా. వీళ్ళు గుండు బాదుకుంటారు తల్లిదండ్రులు, సార్ 2 కోట్లు ఖర్చు చేయండి, 3 కోట్లు ఖర్చు చేయండి సార్. వాళ్ళిద్దరు ఎవరి చెరువు దారి వెళ్ళిపోయారు సార్. డబ్బులు ఏం చేయు, ఎందుకంటే డబ్బులు అందరూ సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి ఏవైతే ఆలోచనలతో ఎటువంటి ప్రణాళికల నుంచి దేన్ని ఎంచుకుని వచ్చారో అది మనం కనుక్కోవట్లా, వాళ్ళ ఇష్టాన్ని చూడట్లా. డబ్బు ఉందా, హోదా ఉందా, పలుకోడుందా, అందంగా ఉన్నాడా, ఇవన్నీ ఉన్నాయి, కట్టే. ఈ పిల్ల ఏం చేస్తుంది? సరేనా కడితే ఆడెక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్తాను, ఒక కత్తిరి తీసుకుని కట్ చేసి పడేస్తాను. ఇప్పుడు అదే జరుగుతుంది. కోర్టు అయ్యే కేసులు. భగవంతుపై ఏ పని చేసినా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏ పని చేసినా సామరస్యంగా చేయండి, ఇష్టమైన పని చేయండి. మన కాలం కాదు, మన పిల్లలకి 50 మంది కలిసి పెళ్లి చేయడానికి మనం చేసేసుకున్నాం. మనకేం తెలియదు ఆ రోజుల్లో. భార్య అంటే ఇది, భర్త అంటే ఇది, సమాజం అంటే ఇది, నోరు మూసుకోవడం అంతే తెలుసు మనకి. అందుకే మనం ఏం చేసాం, సగం కోరికలతో అడ్డంగా భూమి లోపల భూస్థాపితం అయిపోయాం. సగం కోరిక కూడా సరిగ్గా తీరలేదు. పొద్దున్న లేస్తే సంసారం 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 సంసారం. నాకంటూ ఏమైనా ఒక జీవితం ఏడిసిందంటే అది ఉందో లేదో కూడా తెలియదు. అద్దం ముందుకు వెళ్తే నేను ఉన్నానా, నేను బతుకున్నాను అంతే. అలా ఉండే జీవితం. మరి ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు? టోటల్ డెడ్ అగైనిస్ట్. అసలు ఎవరు నువ్వు? పెళ్లి చూపుల కింద బయటకు పోదు, పలానా స్పాట్కి పోదు, అక్కడికి వచ్చి మాట్లాడుకో. నువ్వు ఆవిడకి వస్తే నేను అసలు సంగతి ఏం చెప్తాను, నీకు ఇష్టం తప్పుడు మా ఇంటికి వచ్చి మాట్లాడు. నీకు డబ్బులు అందరి దగ్గర కోట్లు ఉన్నాయి. ఏ కోట్లు ఎవరు రక్షిస్తున్నాయి? ఈ కట్టుబాట్లు పనికిరావు. ఆధ్యాత్మికానికి కట్టుబాట్లు పనికిరాదు. ఇవన్నీ నగరం సంచారి మీకు పొద్దురించి మిమ్మల్ని తిట్టినా పొగిడినా నేను చెప్పేయండి, నా లోపలికి వచ్చాయని వాళ్ళు చెప్పినా నేను చెప్పినా కాదు, నాకేం సంబంధం లేదు. అవన్నీ కూడా మన ఆత్మ ఎదుగుదలకి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఏది నేర్చుకున్నా నీ కొరకే. పొద్దునైన ఆత్మానం అవసాదయ్యేది. నువ్వు ఏది నేర్చుకుని ఆత్మ ఎదుగుదలకి నువ్వే చేసేది. ఇప్పుడు ధ్యాన ప్రచారం చేయి, వంటలు చేయి, వండించు, క్లాసెస్ అరేంజ్ చేయించు. ఎవరి ఆత్మ ఎదుగుదల? నీ ఆత్మ ఎదుగుదలకే. నీతో పాటు నీతో ఉన్నవారందరికీ కూడా. మరి ఒక్క ఆయన అరేంజ్ చేయబట్టి ఎంతమంది వచ్చి ఇక్కడ అకామిడేట్ అయ్యి ఎంతమంది కూర్చున్నాం ఇక్కడ? ఇక్కడ లాభం లేదు, నష్టం లేదు. నాకు లాభం కావాలంటే నేను నా ఇంటి నుంచి అసలే రాను. మీరు కావాలంటే నాకు జూన్ క్లాస్లో పెట్టుకొని జూన్ క్లాస్లో చెప్తాను. జూన్ క్లాస్లో మీరు ఇలా మాట్లాడగలరా? మీరు ఇలా క్వశ్చన్లు వేయగలరా? ఇప్పుడు ఏంటి మీరు ఎటువంటి క్వశ్చన్లు వేస్తారో అన్నిటికీ సమాధానం ఇస్తాను. ఎందుకంటే ఇది బాగా కాలిపోయిన మేలు బంగారం అయిపోయింది, కాలిపోయిన విలువ అయిపోయింది. సాగదీసి ఏ షేప్లో కొండ షేప్లో వాడేసుకున్నారు దీన్ని. ఇది భయం ఎక్కడిది? కాలమాడాలి. ఇది భయం పడకూడదు. భయపడితే అక్కడే చచ్చిపోయాం.
జో డరా ఓ మరా, హిందీలో సాగుతుంది అనమాట. జో డరగయా ఓ మరగయా. ఏం చేస్తుంది? భయం ఎందులో పడుతుంది. ఏం చావు ఏమన్నా ఎవరికి రాదని బ్యాంకులో దాచిపెట్టి తాగేదా? అది చావు ఎందుకంటారు మీరు? మనం ఏం తెలుసుకున్నాం? ఇంకా చావు ఏంటి, పుట్టుకలేంటి, ఎక్కడుంది చావు అసలు? ఇవాళ మీరు బట్టలు వేసుకున్నారా? ఉంచుకోవడం నెంబర్ ఉంది, అలా ఉంచుకుంటారా? ఇంటికి వెళ్ళగా అనిపిస్తారు, ఇక్కడి నుంచి వెళ్ళగానే. మరి ఆత్మ అలా ఉంచుకుంటుంది. ఇది ఆత్మకి ఇన్స్ట్రుమెంట్, ఇది బట్టలు. ఆత్మకి బట్ట లాంటిది ఇది. ఒక అనుభవం తెలుసుకుంది, అక్కర్లేదు ఇది తీసేయి, నాకు అక్కర్లేదు. ఏం చేయాలంతా ఉన్నా తిరుపతి కడకి ఇక్కడికి వచ్చింది. మీ పూర్వీకులు మీ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారో తెలుసా? నా హిమాలయాలు కలిశారు నా పూర్వీకులు అంటారు. ఈ శరీరాలు కాదు, ఈ శరీరాలతో ఎవరు లేరు, వేరే శరీరాలతో ఉన్నారు వాళ్ళు నా పూర్వీకులు అని చెప్పారు. ధ్యానం చేస్తారు, కాలం చేతులు లాక్కెళ్తున్నాడు. అక్కడ ఫస్ట్ సార్ ఇన్వైట్ చేస్తారు, వచ్చారు. ఎవరు సార్? ఇంటికి పోదా అంటున్నారు, మన ఇంటికి పోదా అంటున్నారు. ఎవరు సార్ వీళ్ళు? ఆ గ్రహాంతర వాసులు అందరూ వాళ్ళు చూసి గడిచిపోయి ధ్యానంలో కూర్చొని ఏడుస్తూ భద్రసారిని పిలిచారు అనమాట. ఒరే పిచ్చుడా, నీకు నిజం చెప్పాలి, అది మీ ఓడే అన్నాడు. ఓరి వీళ్ళు నా వాళ్ళు ఇంకా, నువ్వు అక్కడి నుంచే ఇక్కడికి వచ్చావు. ఈ భూమండలానికి వచ్చి 4 యుగాలు అయిపోయింది. నువ్వు ముస్సిల్ సోలువి, ఓల్డ్ వృద్ధాత్మ అంటారు చూడండి. ఆత్మలో స్టేజెస్లో వృద్ధాత్మ. నువ్వు వృద్ధాత్మవు, వెళ్ళిపోవాలి, త్వరగా పని కంప్లీట్ చేసుకుని నీ లోకానికి వెళ్ళిపో అంటే. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక లోకాన్ని చూసాను, అది నాదని తెలియదు. ఒక ఆయన కూర్చొని ధ్యానం చేస్తున్నాడు అనమాట పిరమిడ్ లోకంలో. నేను పిరమిడ్ లోకం నుంచి వచ్చేది భద్రసారి చెప్పాడు. ఒక కాంతి చాలా పెద్దది ఉందన్నమాట. అది ఎలియన్ స్వరూపంలో కూర్చొని ధ్యానంలో ఉంటుంది. సార్ అది చూశానంటే అది నువ్వే అన్నాడు. అమ్మ అది నేనేంటి సార్ అన్నాడు. నీ వంద అదే నువ్వు అన్నాడు. అది పూర్ణాత్మ. ఇవన్నీ అంశాత్మలు. ఇవన్నీ ఈ శరీరాలు లాంటి శరీరాలు 7 లోకాల్లో ఉన్నాయి. ఇది ఒక లోకంలో ఉన్నారు మీరు, మిగతా 6 లోకాల్లో మీ ఉన్నాయి. మీ సోల్ ఉంది. ఎవరు తెలిసి ఏమి వచ్చి నిలబడితే దైవం మీరే వారిపోతుంది. ఆడు మళ్ళీ మీ ఓడే, నీ సోలే. 6 రకాలుగా విడిపోతుంది. 7 రకాలుగా 7 తలాల్లో ఉంటుంది. ఇది ఒక తలంలో మీరున్నారు, మిగతా 6 తలాలు ఎన్నో ఉన్నాయి. అయ్యే మీరు కళల రూపంలో ఆ దగ్గరికి వెళ్తారు. ఏరా ఏంట్రా ఏం సంగతి, ఏం చేస్తున్నారు అని. మీలాంటి సోల్మేట్స్ మీకు దగ్గర ఉన్నారు, మీకు తెలుసా? ఆమెకు వచ్చారు ఒకసారి, నేను రాజమండ్రి తీసుకెళ్తాను. సేమ్ నా సోల్ అని చెప్పింది. సరే అండి, అలా ఉందంటే అలాగే ఉంటుంది. ఆమె కూడా అన్ని రకరకాల కష్టాలు పడి వచ్చింది. తను కూడా భర్త పోగొట్టుకుంది. ఎన్నో ఉంటాయి ఇలాగా. భర్త పోగొట్టుకోవడం కాదు ఇక్కడ. వాడిపోతే నేను ఎలా జీవించాలి, నా పిల్లల్ని ఎలా పోషించాలి అని నేర్చుకోవడానికి వచ్చారు. మనమేమన్నా వాడికి ఒక స్టాంప్ వేస్తాం విధవ అని. ఆ విధవని కూడా వాడికి విధవ. ఆ విధవని చేసిన వాడికి విధవ. ఎవరు చేయలేదు, సమాజం చేస్తుంది. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. సమాజం ఏం చేస్తే ఒప్పుకో. బుద్ధుడు ఏమన్నాడు? సంఘం శరణం గచ్చామి. సంఘం లేకుండా నీవు లేవు. సంఘం ఏం చేస్తుంది? నీకు కావాల్సిన వస్తువు తయారు చేస్తుందా? బియ్యం, ఉప్పు, పప్పులు, ఉప్పులు, కుర్చీలు, పీటలు, సామాన్లు, ఎలక్ట్రికల్ సామాన్లు అన్ని సమాజంలోంచాక వస్తున్నాయి. మరి అయ్యి కావాలి, వాళ్ళు వద్దా? కావాలా వద్దా? ప్లంబర్ వద్దా? ఎలక్ట్రీషియన్ వద్దా? పని మనిషి వద్దా? ఇంటికి రిపేర్ చేసేవాడు వద్దా? నువ్వు ఒక్కడమే ఉంటావా? ఇదే సంఘం శరణం గచ్చామి అని. సంఘం అంటే అందరితో కలిసి జీవించడమే. ఎవరికి పని మనిషి 4 రోజులు రాకపోతే ఏమైంది? నాలుగు బూతులు తింటే దాన్ని ఎక్కడ దొరికితే సంబేతం పెడుతుంది. సంఘంలో ఎవరు వద్దంటే అలాగే. సంఘం ఉంటే నువ్వు ఉన్నావు, నువ్వు లేకపోతే సంఘం లేదు. అందరూ కావాలి. ఈ 5 నాకు 1000 అక్కర్లేదు, ఏమన్నా 5 తీసేస్తారా? చెప్పండి.
తీసేస్తే చేయి బాగుంటుందా? అన్ని పనులు చేస్తారా? మరి ఎవరు చెడ్డాడు ఇక్కడ? మీకు ఇప్పుడు క్వశ్చన్లు వేసేవాడు అనగా ఉండాలి. ఇప్పుడు పాఠాలు వినడం కాదు, ఈ పాఠాల రూపంలో మీకు క్వశ్చన్లు వేసేవాడు దొరకాలి. అప్పుడు మీరు మీ సమాధానం మీకు మీరు తయారు చేసుకోవాలి. మీరు తయారు చేయాలి, మేము తయారు చేయడం కాదు. ఈ పుస్తకాలు అన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క అనుభవాలు ఇస్తున్నారు. మరి మీ యొక్క స్వీయ అనుభవం ఏంటి? మీరు పుస్తకాలు రాయలేరా? సార్ ఏమంటాడు? సార్ నాకు ఇలా అనుభవం వచ్చిన పుస్తకం రాయి, అందరికి పంచిపెట్టు, కొన్ని అమ్ము. రాయాలి, వినాలి, తెలుసుకోవాలి, సాహసం చేయాలి. ఏమి చేయకుండా ఏది రాదు. అందుకనే ఏదో ఒక రోజు ఇన్నంత మాత్రం సరిపోదు. పర్మనెంట్గా నాకు విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, నా ఆనందాన్ని నన్ను నేను పంచుకునేలాగా, నాతో పాటు అందరితో పంచుకునేలాగా ఒక ఇల్లు కావాలి, ఒక వాకిలి కావాలి, ఒక ప్రదేశం కావాలి, ఒక ఆశ్రమం కావాలి అని మీకుగా ఉండాలి. నేను అన్నీ తెలుసుకున్నాను. ఇది ఎక్కడ కుదరట్లేదు. ఒక ఆశ్రమంలో అయితే కుదురుతుంది. గట్టి పట్టుబట్టి కూర్చున్నా, నాకు ఆశ్రమం కావాలంటే ఆ శివుడు ఇచ్చు. ఇలా గట్టిగా అడిగావు కదా, నువ్వు నిలబడు, నువ్వు ఇక్కడ నుండు, నువ్వుతో ఏం కావాలని ఇస్తాను నీకు. ఆయనకి వీడియో పంపించాను రాజుగారికి. 120 రోజుల్లో ఆశ్రమాన్ని కట్టేశాం. మన సంకల్పం దేనికి గట్టిగా ఉండగా వస్తుంది. మరి ఈ రోజునే ఎంతో మంది వచ్చి చేసుకుంటున్నారు అక్కడ హీలింగ్. మేము కట్టేయని హీలింగ్ పిరమిడ్స్ మామూలు పిరమిడ్లు ఉండవు. నేనేమని కట్టడానికి వాళ్ళు ఇస్తారని చేస్తానంటే, మీరు ఓనరు, మీరు ఇల్లు కట్టించుకోవాలి. ఎవరు కట్టాలి? మేస్త్రి. మరి మేస్త్రి ఎలా పడితే అలా కడతాడా? మీరు ఎలా చెప్తే ఎలా కడతాడు? నేను మేస్త్రిని అంతే. వాళ్ళు ఏం చెప్తారో అది ఎలా కట్టమంటే అలా కట్టడమే. వాళ్ళకి కట్టి అది ఏంటో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నేను. ఈ పిరమిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఉన్నారు? ఎవరైనా చూసారా? ఈ ముఖ్య పిరమిడ్ అదక్కడి నుంచి వచ్చింది. అసలు పిరమిడే లేదంటాం. పిరమిడ్లు శవాలు పెట్టారు. మరి దీనికి ఎవరు శవాలు పెట్టారు? ఈ పిరమిడ్ కింద ఎవరి శవాలు ఉన్నాయి? అజ్ఞానం మాట్లాడి. సత్యం నీకు తెలిసిందని ఎవరితో భయపడవు. పనికి మళ్ళీ మాటలు వినవు, వాడికి తిట్టవు, వాడు అజ్ఞానం పోదని చెప్పి వదిలేస్తాం. ఈ పనులు చేసుకుంటాం. భగవంతుడు నాకు వండర్ఫుల్ ఇచ్చాడు, కొత్తది ఇచ్చాడు. క్రింది స్థాయి లోకాల్లో జీవితం ఎలాగ ఉంటుందో నేర్చుకోవడానికి వచ్చిన మహా అద్భుతమైన మహాత్మాలు మనం అందరం కూడా అక్కడికి వచ్చాం. లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో మెల్లగా తిరుగుతూ ఉంటుంది అనమాట భూమి. ఇక్కడ జీవన విధానం చూడడానికి వచ్చాం మనం. ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. స్కూల్కి వచ్చి స్కూల్లో ఉండిపోతారా, ఇంటికి వెళ్తారా? మరి ఇక్కడ ఎందుకున్నారు? రేపటి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి. ఏ రోజున తప్పదు, వెళ్ళాల్సిందే. కానీ వెళ్ళేది సంతోషంగా వెళ్ళాలి. నాది ఇది కాదు అని మీకు ఎప్పుడైతే తెలిసిందో అక్కడ ఉంటుంది అసలు. నా ఇల్లు ఎలా ఉంది, ఎలా ఉంటుంది, అక్కడ ఎవరున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు, ఇన్ని ప్రశ్నలు ఉదయించాలి. మరి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎసెండ్ అవ్వాలి. ఎసెండ్ అవ్వాలంటే నువ్వు ఎలా వచ్చావు? ఎటువంటి లక్షణాలతో వచ్చావు? భగవంతుడి లక్షణాలతో వచ్చావు కదా. మరి వెళ్ళాలంటే అదే లక్షణాలు ఉండాలి కదా. మరి ఉన్నాయా? ఇప్పుడు అర్థమైన అనవసరం అన్నీ పూసేసుకున్నాం ఇక్కడ. మరి ఏంటి కడుక్కోలేక తోలరిగిపోతుంది, సబ్బు అయిపోతుంది, కానీ లోపల కూరుకోనట్లేదు. షాపులన్నీ ఖాళీ అయిపోతాయి. ఎకరాలు బియ్యాలు అన్నీ ఖాళీ అయిపోతాయి. గోదావరి ఖాళీ అయిపోతున్నాయి. మనం మాత్రమే ఇలాగే ఉన్న మందులు వేసుకుని ఇక్కడే ఉండిపోతున్నాం. విమర్శ కాదు, వాస్తవం. ఈ వాస్తవం నుంచి సత్యాన్ని ఎలా కనుక్కోవాలి, సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి? నేను ఎవరు? రమణ మహర్షి ఎప్పుడు ఏం చెప్తే క్వశ్చన్ మార్క్ నేను ఎవరు? ఆ నేను ఎవరని తెలిస్తే ఇవన్నీ పక్కకు పోతాయి. మరి మిగతా ప్రపంచంలో నీకెందుకు వాటి గురించి? నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి నిజమే వచ్చారు.
నీ తల్లికి పుట్టారు కాబట్టి నువ్వు బంధాలు ఇక్కడే పంచుకున్నావు. నిజానికి ఏ బంధువులు ఇక్కడ బంధాలే లేవు. వాస్తవాలు ఉన్నాయి. వాస్తవాలు గ్రహించండి. వాస్తవం నుంచి సమదృష్టి వస్తుంది. వాస్తవం తెలియకపోతే సమదృష్టి రాదు. నువ్వు నేను ఒకటే. భగవంతుని కూడా భగవంతునిలా చూడు, ఫ్రెండ్లాగా చూస్తాం. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు. ఎవరు ఎక్కువ అంటే మన కాలంలో సరే భార్య ఎక్కువ, భర్త ఎక్కువ, భార్య తక్కువ చూసేవారు. ఎందుకంటే భార్య సంపాదించట్లేదు కాబట్టి. ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు కదా, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే ఏం చెప్తారు? వాళ్ళిద్దరు ఎవరో ఒప్పుకుంటాడు. అసలు ఎవరా నువ్వు అంటారు. రావుగోపాల్ అసలు ఎవరా నువ్వు? ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారు. వాళ్ళకి వాస్తవం ఏం చెప్తావు? నిజానికి ఇద్దరు సమానమే. ఇక్కడ ఆడ లేదు, మగ లేదు. ఆడ ఎంత ముఖ్యం, మగ అంతే ముఖ్యం. మగ ఎంత ముఖ్యం, ఆడ అంతే ముఖ్యం. ఇవేంటి మనకు మనం క్రియేట్ చేసుకున్నాం. ఉండదు లోపల ఒకటే, సోల్ ఒకటే. నీ పాత్రని ఇక్కడ చూపించడానికి వచ్చావు. మగవాడు పాత్ర వేస్తాడు, ఆడదాని పాత్ర వేస్తాడు. స్త్రీయే వెలుగు, కార్పం సాలిడారియన్. ఆ బుక్ ఎవరు చదివారా? అందరూ తెప్పించుకుని చదవండి. శ్రీనివాసరెడ్డి. ఒక స్త్రీ తను ఆడజన్మ, ఒక ఆత్మ స్త్రీగా ఆడజన్మ తీసుకోవాలంటే ఎన్ని ఆలోచించాలి, ఎంత ప్రజ్ఞ ఉండాలి, ఎంత తెలివితేటలు ఉండాలి, అర్థమాలను ఎలాగ ఎంచుకోవాలి, భర్తను ఎలాగ ఎంచుకోవాలి, సమాజాన్ని ఎలాగ ఎంచుకోవాలి, భాషను ఎలాగ ఎంచుకోవాలి, ఎన్ని ఉంటాయి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం చెప్పింది తింటారు, ఇలా చూస్తారు, అక్కడ చూస్తారు, సమస్యల్లో బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం కలిపి దానికి అప్లై చేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈడుకుంటే నేను ఎవరు కూడా కంట పెట్టేస్తారు. నేను నా జీవితం సంక్రాంతిపోతే వీడు ఎవరితో ఉండకపోతే సైలెంట్కి వెళ్ళిపోతారు. అంతే కదా ఇప్పుడు జరుగుతున్నాయి. అయ్యే కదా, వాళ్ళకి స్వేచ్ఛనివ్వట్లేదు. మీరు స్వేచ్ఛనిస్తానే వస్తాయి. నిజంగా కూర్చోబెట్టి ఏం కావాలని అడగాలి. తల్లిదండ్రులమే మనం అడగాలి. మీ పర్పస్ కోసం ఏం చేస్తారు? మీ అబ్బాయి ఏం చేస్తాడు? మీ అమ్మాయి ఓ మా అమ్మాయి అమ్ముతారు. అది రీల్స్లో పెడతారే, మా పెద్ద కొడుకు మా అమెరికాలో ఉన్నాడు, చిన్న కొడుకు మీ ఇంగ్లాండ్లో ఉన్నాడు, మా కూతురు జర్మనీ, నువ్వు ఎక్కడ ఉన్నారంటే వృద్ధాశ్రమంలో ఉన్నాను సార్. ఇలాగే ఉంటుంది. వాళ్ళ గురించి నీ గురించి నువ్వు చెప్పుకో. పోనీ వాళ్ళగా నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకున్నావు లేదా? మరి వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు లేకపోతే ఎవరు బాధ్యులు? ఎవరు? ఇక్కడ ఏమవుతుందంటే బంధాలు ఇరుక్కుంటున్నారు అందరూ. వాళ్ళకి స్వేచ్ఛ చెప్పాలి. ఇప్పుడు గాలిపటం ఉంది, గాలిపటం ఎగరేస్తారు, దారిని వదిలేస్తా పట్టుకుంటావా? ఇది కూడా అంతే, వదలాలి. ముందు వదిలితే పైకి వెళ్తుంది. గట్టి పట్టుకుంటే పైకి వెళ్తుందా? పైకి వెళ్ళి ఎవరు కింద పడిపోతాడు. అప్పుడు లాగాలి గట్టికి, కిందకి దగ్గర రాసుకోవాలి. గాలిపటంలో బోర్డు అంత ఉంది నాలెడ్జ్, సీతాకోక చెట్టులో బోర్డు అంత ఉంది నాలెడ్జ్. ఒక బొంగళ పొరుగు సీతాకోక చెట్టుకి ఎలా మారుతుంది? ఎవరు మారుస్తున్నారు? ఎవరు వచ్చేస్తున్నారు? మీరు వెళ్ళి ఏమైనా రంగులు వేస్తున్నారు దానికి? ఎలా సృష్టించుకుంటుంది దాని కళ్ళని? ఏ రంగు రావాలి? ఒక సీతాకోక చెలుక ఇంకొక సీతాకోక చెలుక ఎక్కడ కంపెనీ రెండు ఒకటిగా ఉంటాయా? ఎప్పుడో చూసారా? మరి మీరెందుకు పోల్చుకుంటారా? అది ఎర్ర చీర కట్టుకుంది, నేను పసుపు చీర కట్టుకున్నా, దానికి నాకు 4 ఉన్నాయి, నాకు 2 ఉన్నాయి. మీరే కంపేర్ చేసుకుంటారు. మీ ప్రత్యేకత ఏది? అది వాళ్ళ ప్రత్యేకత. వాళ్ళ ప్రత్యేకతలో మీరు ఎందుకు వెళ్తున్నారు? ఎవరి ప్రత్యేకతలో వాళ్ళు ఉండాలి. ఎవరికి తక్కువ లేదు, ఎవరికి ఇక్కడ ఎక్కువ లేదు. అందరూ సమానమే. ఆ సమానత్వం ఎప్పుడైతే లోపించిందో అజ్ఞానం అనేది మొదలు పెడతాం. సో అందుకని మనకు అనుభవం రాలేకపోవడం, నేను ఏది చేయడం, కొత్త క్రియేషన్ చేయాలని ఏదో కారణం చేత అడ్డం పడ్డం, మనలోంచి క్లియర్ అవ్వకుండా ఏది రాదు. నేను చాలా ఎక్స్పెరిమెంట్లు చేసేవాడిని. ఇట్లాగే వెళ్ళి పిరమిడ్లు వేస్తుండే, చిన్న ప్రాబ్లం చిన్న వచ్చింది. తర్వాత 4-5 పిరమిడ్ పర్ఫెక్షన్ అయిపోయాయి. ఇప్పుడే పిరమిడ్లు ఏమో కూర్చొని నెక్లెస్ చెప్తా అంటే వాడు వేసిన చెక్ చేస్తాను, కరెక్ట్గా ఉండలేదు ఎంఎంఎల్తో సహా. ఓకే, ఇప్పుడు అది కూడా లేదు. ఆ మిషన్లు వచ్చేసినాయి. ఇప్పుడు సిఎన్సి మిషన్లు వచ్చేసినాయి.
ఆ మిషన్ పన కోసేస్తుంది. ఆడు వెళ్ళి మా కార్పొరేట్ ఏం చేస్తుంది, దాన్ని ఊడిపట్టి అసెంబ్లీ చేస్తాడు, ఇంకొకటి వచ్చి పెయింట్ చేస్తాడు, ఇంకొకటి వచ్చి క్రిస్టల్స్ పెడతాడు, ఇంకొకటి వచ్చి స్టాండ్ తయారు చేస్తాడు, నేను తీసుకొచ్చి మార్కెట్లో పెడతాను. చేయించుకోగలిగే సమర్థత, స్తోమత, శక్తి, ప్రజ్ఞ, జ్ఞానము అన్ని దీంట్లో ఉండాలి. అప్పుడు నువ్వు మాస్టర్ అవుతావు. ఏమి లేకుండా కంపెనీ డైరెక్టర్ అవుతాడా? డైరెక్టరే, వర్కరే. జ్ఞానంలో ఆత్మలో అంతా ఉంటే సమానం. కాబట్టి మిత్రులారా, మనం చూసే దృష్టి మారాలి, అంతర్దృష్టి మారాలి, బాహ్య దృష్టి కాదు. బాహ్య దృష్టి చూస్తున్నావు, అంతరంగంలోనే కదా జరుగుతున్నాయి అన్ని బాధలన్నీ కూడా. ఈ రోగాలన్నీ అంతరంగంలోనే వస్తున్నాయి, బాహ్య రంగం నుంచి అంతరంగంలోకి ట్రాన్స్మిట్ అవుతున్నాయి. అందుకే అంతరంగాన్ని శుద్ధి చేయాలి, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి. ఏ రెండు సోపులు వాడతారు, ఏ షాంపూలు వాడతారు, లోపలికి ఏ పని చేస్తాయి, ఏ కంపెనీ వాడాలి, ఏ కంపెనీ వస్తే మనం పని చేస్తాయి. ఒక్క పిరమిడ్ కంపెనీ తప్ప ఏ కంపెనీలు పని చేయవు. పిరమిడ్లోంచి వచ్చే ఎనర్జీ మాత్రమే వాటిని క్లీన్ చేస్తుంది. విశ్వ చైతన్య శక్తి, విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు. ఎంత లోతుగా పరిశోధన చేపడితే అన్ని బయటకు ఎలాగ వస్తాయి? ఎన్నో దెబ్బలు తినాలి, మాటలు పడాలి. ఈడొక ఎదవా, ఈడో పిచ్చోడు, ఈడు ఎలాగ సమాజంలో నాన్న రకాల మాటలు అంటారు. ఓకే, థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. వాళ్ళే మన ఎదుగునిచ్చారు. విలన్ లేకపోతే హీరో లేడు, హీరోది ఏమీ లేదు. విలన్ పెట్టే బాధలకి హీరో నేర్చుకుంటాడు, అప్పుడు వాడు హీరో అవుతాడు. మనకి విలన్లు కావాలి, మనకి హీరోతో పని లేదు. మాస్టర్కి మాస్టర్లా తయారవ్వాలి. ఇప్పుడున్న జనరేషన్ అంత పెద్ద, కానీ వాళ్ళంతా రాంగ్ గైడెన్స్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సరి అయిన గైడెన్స్ ఇవ్వండి, టాప్ మాస్టర్లు అవుతారు వాళ్ళంతా. ఎక్సలెంట్. మనం ఎందుకు పనికిరా మన పిల్లలు వద్దు, వాళ్ళకున్న టాలెంట్కి, కానీ సక్రమంగా దాన్ని వినియోగించుకునే వాళ్ళు కావాలి మనకి. ఈ 5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు ఊహించిన మార్పులు జరుగుతాయి. నాకు అది పోయింది, నాకు ఈడిపోయాడు, ఇది ఉన్న దగ్గర పోయింది, నాకు అప్పు తీస్తాను అనుకున్నాడు, ఆ దగ్గర పోయాడు, ఏదన్నా జరగచ్చు. మరి ఇప్పుడు ఎంతకాలం ఇటువంటి క్లాస్ ఎప్పుడు ఎక్కడన్నా విన్నారా మీరు? భూమి మీద జరగబోయే మార్పులు అని చెప్పి బిఎంసీలో ఇచ్చిన ఒకటి. సీమ మేడం చూసి, మా కేరళలో ఏ మార్పులు జరుగుతాయా అండి. మీ కేరళ నార్త్ ఇండియాకి వెళ్ళిపోతుంది, మీ కేరళకి నార్త్ ఇండియా వస్తుందండి అన్నారు. మరి మేము ఎక్కడ ఉండాలంటే మాస్టర్లు ఎక్కడ పెడితే అక్కడ ఉండాలన్నా. ఇక్కడ కేరళ లేదు, నార్త్ ఇండియా లేదు, అంతా ఉన్నది ఒకటే, అంతా మనమే. సార్ మనకు అంత కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేసాడు. ఇచ్చేసాని ఆయన పని చూసుకుని ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళు మారుతారా, వీళ్ళు మారుతారా, నీ సంబంధం లేదు. మిమ్మల్ని మార్చడానికి నేనేమో రాలేదు. నేను తెలుసుకున్న జీవిత సత్యాలు ఇలాగ ఉంటాయి, సమాజం ఇలాగ ఉంటుంది, మనం అలాగ ఉండకూడదు, మనం మారాలంటే ఏం చేయాలి? సాహసం చేయాలి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చేసి నీ పని నువ్వు చేసుకో. డిస్టర్బ్ అవుతుంది, నువ్వు ఎవరి చేత డిస్టర్బ్ అవ్వద్దు. నువ్వు డిస్టర్బ్ అయ్యావు అంటే ఈ లోపల భయాలు ఉన్నాయి. నాకు ఈ టైంలో నన్ను ఎవరు కొట్టుకోవద్దు, నాకు టచ్ చేయద్దు, ఫోన్ చేయదు, ఏం చేయకూడదు. అంత స్ట్రిక్ట్గా ఉండండి. మీరు ఉండట్లేదు. అమ్మో నా కూతురు, అమ్మో నా కొడుకు, అమ్మో నా మనవడు, నేను ఎంతకాలం అంత కడిగి మీ చేతులు ఆడదంటే అరిగిపోతూ ఉంటాయి. మిమ్మల్ని మీ సత్యాన్ని మీరు తెలుసుకోండి. మీరు వేసే ప్రతి ఒక్క అడుగు, నేను వేసే అడుగు నా డెవలప్మెంట్ కావాలి. విన్నాను, అందరికీ చేశాను, జీవితాన్ని అలా పంచిపెట్టేశాను. మిగతా శాశ్వత జీవితం ఉన్నా మీకు కావాల్సిన మీ మిగిలిపోయిన కోరికలు కనీసం పునః సాధించుకోండి. చూడవలసింది, వినవలసింది, చేయవలసింది, చెందవలసింది, చెప్పవలసింది చేయండి. ఇవేగా ఉన్నాయి. అవి ఏ మిగిలిపోయి పూర్తి చేయండి. దానికి ఏం కావాలి?
సరైన సమాజం కావాలి మనకు, మనతో పాటు సహకరించేవాడు కావాలి. అంతేకంటే ఈ ఆత్మ బంధువులు ఉంటేనే మన కష్టాలు మనం మనం చెప్పుకుంటాం. సరే ఏం చేద్దాం, మనం ఒక టైం తీసుకుందాం, ఒక సప్తాహం పెట్టుకుందాం, ఒక 10 మంది ఇల్లు కలిసి ఒక ప్లేస్లో పెట్టుకుందాం, 7 రోజులు పెట్టుకుందాం, 7 రోజులు అయిపోయింది 11 రోజులు పెట్టుకుందాం, 11 రోజులు అయిపోయింది 20 రోజులు పెట్టుకుందాం. సమయాన్ని శక్తిగా వాడుకోండి కదా, ఏదైనా చేయి. దేశానే కాదు, ప్రతి ఒక్క రోజుకి నీ లోపల ఎంతెంత పెరుగుతుంది, నీ లోపల సామర్థ్యం ఎంత పెరుగుతుంది, శక్తి ఎంత పెరుగుతుంది. దాన్ని దేనికి వాడుతున్నావు, దేనికి వాడాలి. డబ్బులు ఉండే ₹1 ఏం చేస్తావు, దేనికి దానికి వాడాలి కదా, ఖర్చు పెట్టాలి కదా. ఈ శక్తిని కూడా అంతే, శక్తి చాలా విలువైంది, మనసు విలువైంది, ఆలోచన విలువైంది. దేన్ని కూడా వృధా పాలు చేయదు. సో మై డియర్ మాస్టర్స్, ఒక 5 minutes మళ్ళీ చక్కగా అందరూ ధ్యానం చేసి అచ్చా ఇక్కడికి దాన్ని తీసి పంపించి దాన్ని తీసి పంపించి నేను ఎక్కువ గుజరాత్ వెళ్తూ ఉంటాను క్రిస్టియన్స్ కోసం అని. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్రాస్లెట్స్ చైన్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. జనరల్గా ఏం చేస్తారంటే ఈ బ్రాస్లెట్స్ అనేవి మన హ్యాండ్ రిస్ట్ ఉంటాయి కదా, చేతిలో రిస్ట్, మన యొక్క నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్తుంది డైరెక్ట్గా. మనకి నాడి డాక్టర్ ఎక్కడ చూస్తారని చెప్పాను, ఇక్కడే చూస్తారు నాడి. సో దాంట్లో ఏంటంటే రకరకాల డిఫరెంట్ ఇవన్నీ కూడా క్రిస్టల్స్ ఉంటాయి. ఇవి పెద్ద పెద్ద సైకిల్ కట్ చేసినాక చిన్న చిన్న ముక్కలు వేస్టేజ్ అయిపోతాయి అనమాట. అవన్నీ పూసలుగా చేసి బ్రాస్లెట్స్గా తయారు చేస్తారు అనమాట ఇవన్నీ. సో ఈ బ్రాస్లెట్స్గా తయారు చేసి వాడటం వల్ల మనకి వైబ్రేషన్స్ మారుతాయి. అంటే దీనికి ఉన్న వైబ్రేషన్స్ డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్తాయి అనమాట. ఇది ఇక్కడ తొడుక్కుంటాం అనుకో బ్రాస్లెట్. ఈ తొడుక్కోవడం వల్ల ఏమవుతుంది, దీంట్లో ఉన్న ఈ వైబ్రేషన్ డైరెక్ట్గా మళ్ళీ బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. అంటే వెంటనే తెలియదు, మెల్లగా వెళ్తూ ఉంటారు అనమాట. ఇది తడిచేటప్పుడు తీసేసేయాలి. తర్వాత దీనిలో రబ్బర్ ఉంటుంది, రబ్బర్ సాగిపోతుంది. ఈ రబ్బర్ బాగా ఒక 4-5 నెలలకు సాగిపోయిన తర్వాత ఏం చేసేది, ఒక వెండి తీగ వేసేసుకోవాలి. వేసుకుంటే కొత్త వైబ్రేషన్. ఇప్పుడు అందరూ కొనుక్కోలేరు కదా, ఇప్పుడు కొనుక్కునేవాడు కొనుక్కోండి. ఆ పిరమిడ్కి ఎవరైనా తీసుకోవాలనుకున్నారా వాళ్ళు తీసుకోండి. మీకు ఎందుకంటే ఈ రేటు మీకు ఎవడు భూమండలం ఎవడు చేయలేడు. అది నాకు ఇచ్చిన టెక్నాలజీ ఉంది కాబట్టి నేను చేసుకుని మీ అందరికి అందిస్తున్నాను అనమాట. ఒక ₹6,000 ఇచ్చి తయారైంది, ఇచ్చేసాయి. దాని మీద అర్థం పడటం లేదు. నేను తిన్నా, నాకు సంపాదించుకున్నా. రోటీ కప్పడం నాకు ఉంది, రోటీ కప్పడం మకాన్ ఉంది. నాకేం భయం లేదు, బాధ లేదు. దాని మీద తిని పడకాల్సిన అవసరం నాకు లేదు. అటువంటి దాని మీద నాకు 2,000-3,000 మిగిలితే ఏం చేస్తాను, కొత్త ఎక్స్పెరిమెంట్లు చేస్తాను. నేను ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తాను వచ్చిన బయటికి. ఈ క్వాలిటీ ఎక్కడ చూసారో, ఆ క్రిస్టల్స్ ఎక్కడ చూసే ఉంటాను చెప్పండి. మన కర్తల్లో కూడా పెట్టాను. ఎందుకోసమని, మీకోసం నేను తెలుసుకున్నాను, నేను బాగుపడ్డాను. అని నేను ఇప్పుడు ఈరోజు వాడతాను, 3 గంటల సేపు వాడతాను దాన్ని. ఏమో దాని కింద కూర్చున్నారు కదా మీరు, ఎట్లా ఉందమ్మా రండి స్టేజ్ మీద రండి. ఇంకెవరు చేశారమ్మా పొద్దున్న నుంచి? నేను చెప్పకూడదు, నేను చెప్పుకుంటే నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. దాని కింద ఎవరు చేశారు, దాన్ని ఏం శక్తి. అమ్మ మీరు కూడా చేశారు కదా, రండి. మిగతా మిగతా పిరమిడ్కి ఈ పిరమిడ్కి తేడా ఏంటి, ఎనర్జీ ఏంటో సార్ చెప్పండి, దగ్గర పెట్టుకోండి. అందరికీ నమస్కారం. నేను ఇలాంటి పిరమిడ్ ఎప్పుడూ చేయలేదు. విజయవాడలో వెళ్ళాను, మామూలుగా ఇక్కడున్న ఆత్మసాగర్ పిరమిడ్కి వెళ్ళాను, గోశాలలో పిరమిడ్కి వెళ్ళాను. అన్నిటికంటే ఇక్కడ ఈ పిరమిడ్లో చాలా పవర్ఫుల్ ఉంది. కానీ అక్కడ అందులో కూర్చున్నాక నాకు బయటికి రావచ్చు కాబట్టి చాలా బాగుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజకుమారి. నేను మొన్న సార్ కట్టాలు కూడా తీసుకెళ్ళారు, చాలా బాగుంది అని చూపించి తీసుకొచ్చారు. ఇక్కడ పిరమిడ్లో కూర్చున్నాక నాకు అంతా ఇదంతా బాగా అదొక రకమైన వైబ్రేషన్ లాగా వచ్చేసింది. నేను ఎక్కువసేపు కూర్చొని బయటకు వచ్చేసాను. ఎవరైనా ఉంటే రండమ్మా.
అందరికీ నమస్కారం మాస్టర్స్. మేము గత 6 సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నాము. ఫస్ట్ మెగాబాల్ చేస్తాము, తర్వాత శ్రీచక్రాలు చేస్తున్నాము. 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే చేసే వరకే మా పని, అది ఎక్కడ పోతుంది ఎవరి దగ్గర పోతుంది అనేది మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఎప్పుడు మేము స్టార్ట్ చేసినా కానీ కడతానికి వెళ్ళే ముందు ఆ చిన్న సారు ఒకటే అంటాడు, విశ్వానికి మనం ఏదో ఒకటి ఇవ్వాలి, ఇస్తేనే మనకు ఏదో ఒకటి వస్తుంది అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి అంటే చూస్తాం అనమాట, మేము డబ్బులు ఉన్నాయా లేవా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా చేసేది, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేయగలుగుతారా కొనగలుగుతారా అని. అట్లాంటి వాళ్ళని చూసి నాకు చెప్పేస్తారు అనమాట, ఎవరు పాపం వాళ్ళకి డబ్బులు లేవు, ఒక పిరమిడ్ ఇచ్చేసేయాలి. ఏంటి అలా అనుకుంటూ పోతే అమ్ముకోవాలా లేకపోతే ఏంటంటే ఫోన్ ఇలా ఇచ్చేసేసే అని చెప్తుంటారు. సరే అట్లా తీసుకెళ్ళిపోతుంటారు. కొంతమందికి ఎట్లయితే ఇదంటే మేము పిరమిడ్ ఇస్తామమ్మా, మీకు డబ్బులు లేవు కదా మేము పిరమిడ్ ఇస్తామంటే కూడా వాళ్ళు రారు. అంటే చూడు మేము ఫ్రీగా ఇస్తామంటే కూడా వాళ్ళు రారనమాట. నాకు అప్పుడు అర్థమైంది, ఇది మనం చెప్తే వెళ్ళదు, తనకు తాను చేసేవారైతే మన బాధ్యత, తనకు తాను ఎక్కడ వెళ్ళాలో తనది బాధ్యత అని చెప్పేసి. తర్వాత మాకేం బాధ లేదు, కట్రాలు అమ్ముడుపోకపోయినా మాకేం బాధ లేదు, ఎందుకంటే ఇంటర్నల్ సెంటర్ ఉంది కాబట్టి అందరూ వస్తుంటారు. అక్కడికి ఏ అమ్మాయికి అయితే ఇద్దాం అనుకున్నామో అది వేరే వాళ్ళకి వెళ్ళింది అనమాట, ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు సెంటర్కి. అంటే ఆ పిరమిడ్లో ఎంత శక్తి ఉంది చూడండి. మనం అనుకుంటాము ఇంతే కదా ఏముంది వస్తుంది కాకపోతే ఆడకూడదు అని అనుకుంటాం, కానీ మీరు 1,00,000 రూపాయలు పెట్టిన చిన్న పిరమిడ్ కొనలేరమ్మా. ఇదైతే వాస్తవం. ఎందుకంటే 1,00,000 రూపాయలు పెట్టిన చిన్న పిరమిడ్ని కొనలేరు. అది రావాలి అని అనుకుంటుందో మీరు రూపాయి పెట్టే అవసరం లేదు, అదే వస్తుంది. ఎందుకంటే ఇవి నేను దాంట్లో ఉండి చేస్తున్నాను, ఆ క్రిస్టల్స్లో ఉండి చేస్తున్నాను, ఆ పిరమిడ్లో చేస్తున్నాను కాబట్టి నాకు దాని గురించి తెలుసు అనమాట. ఇంతకుముందుకు అంటే ఎట్లా అంటే ఏదో చేయాలి వర్క్ చేయాలి అన్నట్లుగా ఉండేది అనమాట స్టార్టింగ్లో ఆ వర్క్ చేస్తున్నప్పుడు. అయితే కొన్ని దాంట్లకు అప్పుడు శ్రీచక్రాలు స్టార్ట్ చేయలేదు, మెగాబాల్ స్టార్ట్ చేసినాం మేము. అప్పుడు సార్ ఏం చేశారు, సరే ఉన్న క్రిస్టల్స్ పెట్టేసి నేను రామతపూర్కి వెళ్ళి తీసుకొస్తాను అని అన్నారు. సరేలే ఏదో గబగబా చేసేసి వెళ్ళిపోవచ్చు, ఏంటి ఊరికి దాకా ఇచ్చేయాలా, వచ్చినాక కొంచెం ఖాళీ ఉంచేస్తే అవి పెట్టవచ్చు అని చెప్పేసి ఏం చేసి నేను అన్నీ ఎంతసేపు బాగానే అతికిచ్చాను. ఒక 3 అవర్స్ పట్టింది చూసి చిన్న పిరమిడ్, కానీ అమ్మ చాలా ఉంది, మొత్తం పెట్టేశాను. మొత్తం పెట్టేసేసి ఏంటంటే అయిపోయింది అనుకో, కాస్త కిందికి వెళ్ళి టీవీ చూడొచ్చు, కాస్త కబుర్లు చెప్పొచ్చు అన్నట్లు నాది చేసేసాను. సార్ వెహికల్ సౌండ్ అయింది, కింద వచ్చేసారు. సార్ వచ్చేసరి ఇవి కూడా అయిపోయినాయి, అవి కూడా పెట్టి ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయి అవి కూడా ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది, కిందికి వెళ్ళొచ్చని. సార్ కింద బండి ఆపి పైకి వచ్చారనమాట సెంటర్లోకి వచ్చే లోపు నేను ఎంతసేపు 3 అవర్స్ పెట్టాను, ఒక్క పిరమిడ్ లేదు, ఆ పిరమిడ్కి ఒక్క క్రిస్టల్ లేదు. టప్ప 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 అయిపోయినాయి. అసలు సార్ వచ్చి ఒకటే ఏమనలేదు, ఇంకా అవ్వలేదా అన్నాడు. అంటే నేను ఈ 3 అవర్స్ ఏం చేసినట్లు, అది ఎట్లుంటుందంటే నేను నీకు ఒక పని చెప్పిపోయాను, నువ్వు చేయలేదు, ఇంకా చేయలేదా అన్నట్లు నాకు మనసులో అనిపించింది. నేను 3 గంటలు ఎక్కడ పోలేదు, ఏమీ మాట్లాడలేదు, దీనికోసమే నేను చేశాను. ఇంకా కొన్ని తక్కువైనా అది తెస్తే కూడా చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటి సార్ ఇట్లా అనేటాలకు నాకు ఇంకా చేయలేదు అనేటాలకు నాకు ఒక అంటే ఇంకా చేయకుండా నువ్వు ఉన్నవా అన్న అంత ఇది అనిపించేసింది. గబ్బగా ఇచ్చేసాను. ఏమైంది అన్నాడు, ఏం చెప్పలేదు. ఇవన్నీ నేను పెట్టాను, అసలు కొన్ని నిమిషం కూడా పడలే, అన్నీ ఊడిపోయినాయి అన్నాను. అంటే సార్ ఏమనలేదు, సరే ధ్యానంలో చూసుకో ఏమైందో అని చెప్పేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోయాను. కూర్చున్నాను, మామూలుగా ఏడవలే, అసలు ఎట్లా ఏడ్చుకున్నానంటే అట్లా ఏడ్చుకున్నాను. అందరిని మాస్టర్స్ ఇన్వైట్ చేస్తున్నాను. నాకు ఒకటి అండి, ఎవరి ఇష్టం మాలేస్ మాస్టర్స్, నేను ఒకటి ప్రిన్సిపల్స్ అడగాలి. అందరూ అంటారు మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మాస్టర్ని ఇన్వైట్ చేసుకోవాలి, ఆ మాస్టర్ని ఇన్వైట్ చేసుకోవాలి అని అంటారు. అంటే వాళ్ళకి ఏం పనిపాట లేదా, మనం ఎప్పుడు ధ్యానం చేస్తామో వాళ్ళు ఎప్పుడు వచ్చి చూస్తారు.
చేయండి. ఎట్లా అంటే మనం ఒక సంకల్పం పెడుతున్నాము, మనం ఒక సంకల్పం పెడుతున్నాము, అది 10 మందికి ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు మీరు అట్లా ఇన్వైట్ చేసుకోండి. అంతేగాని ఇవాళ నాకు ధ్యానం కుదరాలి, నేను ఒక్కదాన్ని ధ్యానం చేస్తున్నాను, మీరు కూడా రావాలి అంటే వాళ్ళకేం పరిపాటు ఉండదా? అంటే నువ్వు ఎప్పుడు ధ్యానం చేస్తావా, నువ్వు ఎప్పుడు పడుకుంటావా, నువ్వు ఎప్పుడు కూర్చుంటావా, నువ్వు పక్కింటి ఎప్పుడు వాళ్ళకి అదే పని మన అదే చెప్తాను నేను. కాదు, మనం ధ్యానం ఇప్పుడు ప్రతిసారి ఏం చెప్పారు, ధ్యానం చేయమని చెప్పారు. అంతేగాని ప్రతిసారి ఇన్వైట్ చేసుకొని ధ్యానం చేస్తా అంటే నేను లేకపోతే నీకు ధ్యానం రాదు అరేగా అంటే సక్షణంగా వదలవా? ఇంకా అదే ఉంటుంది. నువ్వు చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఆయన ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అట్లా ఉంటుంది అనమాట. ఈ పిరమిడ్లు శక్తి ఎట్లుంటుంది అంటే చెప్తున్నాం కదా, మనము 1,00,000 రూపాయలు ఇస్తానో రాదు, మనకు 10 రూపాయలు లేకున్నా సరే రావాలనుకుంటే అవి వస్తాయి. ఆ శక్తిని మాత్రం నేను ఇది కళ్ళారా చూశాను, దాని అనుభూతి కూడా చెందాను. ఇది మా కృష్ణ స్వామి ఏం చెప్పినాయి అంటే ఆ రోజు కూర్చున్నప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి అన్నాక కృష్ణస్ ఒకటే చెప్పారనమాట, నువ్వు ఏదో గొప్పగా చేసి వెళ్ళిపోదాం అనుకున్నావు, అలా అయితే కాదు. నువ్వు ఎలా చేయాలి, ఒక చంటి బిడ్డని నువ్వు ఎలా లాలించి దానికి లాలపోసి మంచిగా ముద్దుగా రెడీ చేస్తావో, ప్రేమతో చేస్తావో అలా చేయి. అలా చేసినప్పుడే అవి ఏం చేస్తాయి, ఇంకొకరి దగ్గరికి పోయి వాళ్ళకి అలా హీలింగ్ చేస్తాయి. నువ్వు వేరే ఇలా అలా చేశాను పెట్టాను అని అంటే అవి అలాగే ఉంటాయి. అన్నాక ఐఎమ్ సారీ మాస్టర్స్, నా తప్పు తెలుసుకున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు నేను చేయను అని చెప్పేసి ఇచ్చేసి మళ్ళీ ఎంతసేపు పెట్టాను సార్, క్రిస్టల్స్ తెచ్చానా, ఇలా ఇలా పెట్టగానే అతుక్కుపోతుంది, ఇలా పెట్టగానే అతుక్కుపోతుంది. పెట్టేసాను, ఇంకా మళ్ళీ కిటికి వచ్చేసాను. సార్ ఏమైంది అన్నారు. ఏం లేదు, నాదే మిస్టేక్ అని చెప్పాను. సరే, ఏదైనా బాధపడకు, మాస్టర్స్ ఉన్నారు కదా, తెలుసుకో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు, తెలుసుకొని దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసుకో అంటే సర్చ్ చేసుకోండి. సరే అని చెప్పేసి నేను ఇప్పటికైనా సరే ఒక్కొక్కసారి అంటే నేను సార్ని మీకు ఎలా కనిపిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి నాకు ప్రతిసారి కనిపిస్తారు. ఏదైనా ఒక చిన్న విషయం చెప్పమంటారు, చెప్పడానికి మనకి కష్టమని చేస్తారు. ఈ మెంటలో దగ్గర నాకు అవసరం అనిపిస్తుంది, అంటే అలా అనిపిస్తుంటుంది అనమాట. ఏదైనా సరే అంటే మళ్ళీ తర్వాత అనుకుంటాను, లేదు ఇప్పుడు చెప్పేది శ్రీనివాస్ సార్ కాదు, అందులో ఉన్న బక్రీ సార్. అది నేను చాలాసార్లు గమనించాను. నా కళ్ళు ఇట్లా అంతా ఉంటుంటేనే బాగుంటుంది. తర్వాత ఎన్నోసార్లు ఇది అయిపోయింది, అట్లా అని చెప్పేసి ఇంకా అట్లున్నప్పుడు ఇంకా నేను దూరం జరిగిపోతాను. లేదు సార్ చూసుకోండి, కానీ రెడీ చేస్తాను చూసుకోండి, ఇంకా పిలుస్తారు. పిలిచినప్పుడు మాత్రమే వెళ్తాను, లేదంటే దూరంగా ఉంటాను. ఇంకా మామూలుగా ఉన్నప్పుడు ఇంకా నేను ఆడాడించినట్టు ఎవరు ఆటాడించారు అలా ఉంటుంది అన్నమాట సార్కి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ పిరమిడ్లు ఏదో తీసుకోవచ్చులే, ఏదో చేయొచ్చులే అంటే కాదమ్మా. ఎందుకంటే ఇవి మేము ఫ్రీగా ఇస్తాము, తీసుకెళ్ళండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు ధ్యానం చేస్తా అంటున్నారు, మీకు చాలా అనారోగ్యంగా ఉన్నారు, తీసుకోండి అంటే కూడా సరే మేడం వస్తామంటే మేము 30 తారీఖు వరకే ఉంటాము, తర్వాత మేము ఉండము, తీసుకోండి అంటే కూడా చాలా పెట్టి అట్లనే అంటే పాపం వాళ్ళకి మాట ఇచ్చాము తీసుకెళ్తారు అని. బెంగళూరు వాళ్ళు వచ్చి మేడం కావాలంటే మేము ఒక 500 ఎక్కిస్తాము, 1000 రూపాయలు ఎక్కిస్తామంటే అమ్మ ఇది వ్యాపారం కాదు, ఒకరికి దరి తక్కువ చేయాలని చెప్పేసి మా ఆరాటము, మేము ఇయ్యమని చెప్పారు. చివరికి వాళ్ళు రాలేదు అంటే వాళ్ళు దానికి నోచుకోలేదు. అది అనమాట. ఎవరు అయితే చేయాలని అనుకుంటారో ఏదో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాము మాకు ఇంకా ఏం అవ్వట్లేదు అంటే కావు. మినిమం పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు కూర్చోవాలి దాని కింద. అది చిన్నది పెద్దది అని కాదు. నేనైతే డైలీ 6 అవర్స్ ధ్యానం చేస్తాను, డైలీ చేస్తాను. 6 గంటలు ధ్యానం చేయండి, నాకు ఏదో వయసులో మందు తాగకుంటే వాడు ఎలా తొలిపోతాడో అలా అవుతుంది నా బాడీ. నాకు గుర్తు లేకుండా ఏం లేకుండా సరే, కానీ నాకు మినిమం 6 గంటలు ధ్యానం ఉండాల్సిందే. ఇది మేము ఇప్పుడు చెప్తున్నాం, మేము తీసుకెళ్ళండి అన్ని తగ్గుతాయి, బాగుంటుంది అని తీసుకెళ్ళాము, ఇంట్లో తగ్గించాము. కానీ మాకేం జరగట్లేదు అంటే ఏమి జరగవు. కానీ ఇంకొకటి
చాలా మంది ఎట్లా అంటే దీని ఒక వ్యాపారం లాగా. అది ఎందుకు చెప్తున్నానంటే కట్టాలి విని 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 నాకు విసిగెత్తిపోయింది. మా అబ్బాయికి పెళ్లి కాలేదు, ఇది తీసుకెళ్తే పెళ్ళి అవుతుందా? మాకు ఇల్లు లేదు, ఇది తీసుకెళ్తే ఇల్లు కట్టుకుంటామా? మాకు జాబ్ లేదు, జాబ్ వస్తుందా? పక్కింటికి మాకు గొడవ ఉంది, ఆ గొడవలు పోతాయా? అవి దానికి కాదు, నువ్వు అవన్నీ మర్చిపోయి దీని కింద ఎప్పుడైతే కూర్చుంటావో నీ ఆత్మశక్తి పెరుగుతుంది. అవి దానికోసం కాదు ఇవి తయారు చేసింది. నీ ఆత్మశక్తి దిగజారిపోయింది. ఎందుకంటే ఆ మాటలు ఈ మాటలు అవి ఇవి అన్ని విని ఇదైపోయింది. దాంట్లో గురించి కాకుండా అన్ని ఎప్పుడైతే వదిలేసి నువ్వు ఇచ్చేస్తావో నువ్వు అందరికంటే మనం దేవుడు అంటాం కదా, మనమే దేవుడు. కొత్తగా ఎవరు లేరు ఆడ దేవుడు, మనమే దేవుడు తయారు. అది మేడం నేను చెప్పాలనుకుంది. ఎందుకంటే దీంట్లో నేను చేస్తున్నప్పటి నుంచి ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి నాకు నేర్పిస్తుంది. నేను ఎప్పుడైనా బాధపడుతుంటే కూడా అవి ఎంతున్నాయి అలా చిన్నగా అయిపోయి అలా అలా బాగుంటూ వచ్చేసి నాకు కిటకిటలు పెడతాయి, కళ్ళు తుడుస్తాయి. అసలు అంటే అవి నేను ఒకటే చెప్తాను సార్కి, అవి ఎప్పుడు దానికి నేను అంటే వర్క్ నేను దూరం అవుతాను, అది నా లాస్ట్ శ్వాస అని చెప్పేసి. ఎందుకంటే అంత ఇదైపోయింది. ఇంకొక డ్రీమ్ కూడా ఉంది మాకు, ఏంటంటే గోల్డెన్ శ్రీచక్రం కట్టాలి. అది ఎక్కడనే తెలియదు, మాస్టర్స్ ఎక్కడ ఇస్తారో తెలియదు. గోల్డెన్ శ్రీచక్రం కట్టాలి. పాపం అనాథలు ఉంటారు, ఎవరు పట్టించుకొని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు తెచ్చి దాంట్లో పెట్టాలి. ఎవరో కాదు, మనమే సేవ చేయాలి. ఎందుకంటే ఇవాళ బాగున్నాం, చాలా బాగున్నాం, రేపు మనకి ఎట్లాంటి పరిస్థితి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి అలాంటి మనం అందరం ఒకటైతే ఏదో ఇంకా జాగా చూసుకొని అది గోల్డెన్ శ్రీచక్రం కట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చనిపోయినాక 10 సార్లు పోయినాక సార్ నేను శ్రీచక్రం కట్టాలి, పిరమిడ్ కట్టొచ్చాను సార్ అంటే అవునా సరే వాళ్ళంతా పిరమిడ్ కట్టినోళ్ళే అంటారు. అదే మనం వెళ్ళి సార్ మేము గోల్డెన్ శ్రీచక్రం కట్టాము సార్ అంటే అవునా అది ఎందుకు కూర్చున్నారా, ఇక్కడ మా పక్కన కూర్చో అన్న ఉద్దేశంలో. ఎందుకంటే అందరు చేసే పని చేయొద్దు, మనం బ్రేక్ ద రొటీన్ చేయాలి. ఓకే మేడం, ఓకే సార్, అందరికి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మేము నిన్న నైట్ హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు మార్నింగ్ విజయవాడలో అప్పుడు దిగా ఉన్నాం. అది వెళ్ళే వరకు 3 o'clock వెళ్ళిపోయాము. ఇంత త్వరగా వచ్చి కూడా చేసేది ఏం లేదని చాలా అయిపోయింది. నేను కూడా గుళ్ళు కన్నా మానేసాను, గుళ్ళకి అక్కడికి వెళ్ళడం లేదు. ఎప్పుడైతే శ్రీచక్రాలు చేశానో ఆమె అటాచ్ అయిపోయింది బాగా. అటాచ్ అయినంతా నేనేమనుకున్నా అంటే చీర కాదు లేద్దామా అని చెప్పి ఆలోచన వచ్చింది. అయినా మానేశాను కదా, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్దాం, ఒకసారి దర్శనం చేసుకెళ్ళిపోయి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోదాం అంటే థ్యాంక్స్ ఎక్కడి నుంచి చెప్పచ్చు. కానీ నేను అక్కడికి వెళ్ళి చెప్తే నా బిడ్డ నా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పాడు. ఫోన్లో కూడా చెప్పచ్చు, నా బిడ్డ నా ఇంటికి వచ్చి చెప్తే తల్లికి ఎంత హ్యాపీ ఏమని చెప్పి వెళ్ళి కూర్చున్నాను. పొద్దున దర్శనం చేసుకుని కూర్చుంటే ఒక నాగదేవత, బంగారు సర్పం అనమాట, ఇలా భూమిలోంచి పైకి వచ్చి ఇంత పెద్దదయ్యి శేషపాలు పడగలాగా 5 తలతో కనిపించింది. సరే ఏంటమ్మా ఇదంటే ఈ శ్రీచక్రాలని మీ యొక్క శక్తిని ఈ ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చేపించేదంతా నాగదాటి వాళ్ళే అని చెప్పారు. మరి వీటికి ఎట్లాగంటే నువ్వు నిన్నామన్నది దాకా మామూలు గోల్డెన్ పిరమిడ్ కట్టాలి, మీ అందరికి ఆశయం ఉంది, చాలా మంచిది, గొప్పదే అది. కానీ గోల్డెన్ పిరమిడ్ కట్టే కన్నా శ్రీచక్ర గోల్డెన్ పిరమిడ్ కట్టడం వల్ల ఆ శక్తి అంట భూమి ఇంతకు మీకు చూపించే కదా అగ్నిగోళం భూమి మధ్యలో, ఆ భూమి మధ్యలో ఉన్న అగ్నిగోళానికి దీని యొక్క శక్తి భూమి యొక్క ఉపరితలం నుంచి భూమి లోపల 2700 కిలోమీటర్లు అనమాట, అక్కడ దాకా ఈ శక్తి వస్తుంది. నాకు ఇది చేసి పెట్టు, అప్పుడు 9వ తలానికి ఇది రెడీగా వెళ్ళిపోతుంది. ఇది 9వ తలానికి వెళ్ళడానికి ఎన్ని ప్లానింగ్స్ అనమాట, వాళ్ళంతా మాస్టర్స్ ఇవి చేసే పనులన్నీ కూడా. ఇప్పుడు శ్రీచక్రాలు అప్పుడు లేవు, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? మళ్ళీ మార్పు రావాలి, ఇది తక్కువ కాలంలో ఎక్కువ మార్పు రావాలి, అందరిలో కూడా పనిలో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి, స్వేచ్ఛలో మార్పు రావాలి. స్వేచ్ఛను ఇవ్వాలి, స్వేచ్ఛను తీసుకోవాలి. మనం స్వేచ్ఛను ఇవ్వట్లేదు, స్వేచ్ఛను తీసుకోవట్లేదు, అందుకే మనం దొరకట్లేదు. ఇచ్చేసేయాలి, ఎవరిని పట్టుకోవద్దు. భర్తని ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని మీరు అడగద్దు, భార్యని కూడా అడగద్దు. ఏంటిది సమాజం ఏంటంటే ఈ సత్యమే తెలుసుకోవాలి. నేను సార్ దగ్గరికి వచ్చి అందరూ అడుగుతూ సార్ దగ్గర అందరూ చెప్తుంటే పక్కన కూర్చుని వినేవాళ్ళు. మీరు ఇంటికి వచ్చిన సంవత్సరాలు గొడవల మధ్య నేను లేకపోతుంటే ఎక్కడ నువ్వు లేసేది కూర్చో ఎక్కడ
అంటే ఎందుకు నాకు అర్థం తర్వాత అర్థమైంది. నేను నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ప్రతిరోజు నేర్చుకోవడమే, ప్రతి క్షణము నేర్చుకోవడమే. ఎంతటి మన యొక్క శక్తిని ఇక్కడ దారిపోసి వెళ్ళిపోతామో అంతటి అత్యుత్తమమైన స్థాయికి మన లోకంలో మనకి ప్రమోషన్ ఇస్తారు అని చెప్పట్టు. ఈ లోకంలో మన లోకంలో మరి మన లోకంలో అసలుకి వెళ్ళి మన బాబు భూలోకం అనేది ఒకటి ఉంది. మేమంతే లాగా ఇన్ని యుగాలన్నీ కూడా నేర్చుకుని వచ్చాము, మీరు కూడా వెళ్ళండి అని చెప్తాం. ఇప్పుడు కాశ్మీర్ చూసి వచ్చాం, కాశ్మీర్ చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తారు ఏం కలిసి వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చూసారు, ఎలా ఉన్నాయంటే చాలా బాగుంది, మాటలతో చెప్పలేము, వెళ్ళరండి. అలాగా మనం వచ్చిన వాళ్ళు భూలోకవాసులకు ప్రయాణానికి వచ్చిన వాళ్ళు మనం. అంతేగాని ఇక్కడ మనకు కాదని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇది సత్యయుగంలోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సత్యం మాత్రమే ఉంటారు. ఇక్కడ డ్రామాలు ఉండవు, నాటకాలు ఉండవు. ఇప్పుడు దాకా నాటకాలు, ఇంకా నాటకాలు నడుస్తాయి, ఇంకా 4 years నడుస్తాయి, నశించిపోతూ ఉంటాయి, ఉండవు. ఇంకా మీకు కూడా విసుగొచ్చేస్తుంది. ఇది వద్దు, ఇది కాదు జీవితం. ఇప్పటికీ మీ అందరికి విసుగొచ్చేసింది, ఇంకా ఎవరు చెప్పుకోలేదు. ఆ చెప్పుకోవడానికి మనకు స్థలం కావాలంటున్నాం కాబట్టి అదే ఆశ్రమం. రండి, మీరు ఒకసారి చూపిస్తాను మీకు. పెద్దగొట్టు హైదరాబాద్ వస్తే ఒకసారి అందరూ డైరెక్ట్ ట్రైన్ ఉంది కాబట్టి మీరు ఒక 20 మంది 30 మంది 50 మంది వచ్చినా సరే పర్వాలేదు. మొత్తం అందరిని తీసుకెళ్ళి అక్కడ చూపిస్తారు. అక్కడ చూడండి, అక్కడ ఎన్విరాన్మెంట్, వాతావరణం చూడండి. 600 సంవత్సరాలు లాంటి మర్రి చెట్టు ఉంది ఇప్పటికీ కూడా అక్కడ. అది మొదలెక్కడో చివరెక్కడో కూడా తెలియదు. దాని కింద ధ్యానం చేస్తుంటే 250 మంది ఋషులు చెట్ల మీద కూర్చొని ధ్యానం చేస్తారు ఇప్పటికి, ఈ రోజు కూడా. మరి ఎటువంటి దివ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. మనం కోరుకుంటే శివుడు ఏదైనా సార్, శివుడు ఆజ్ఞ లేకపోతే ఏది జరగదు. మరి మీ రోజు ఎప్పుడు రావాలి ఇక్కడికి వచ్చారు అంటే ఆమె యొక్క ఆజ్ఞ లేకపోతే మీరు ఇక్కడ రారు. ఆమె యొక్క శక్తిని ఏంటో తెలియజేయడానికి, మీ లోపల ఉన్న శక్తి ఏంటో తెలియజేయడానికి మిమ్మల్ని అందరూ ఇక్కడ తీసుకొచ్చింది. ఒకసారి గట్టిగా తిరుమలకి చెప్పండి, కొంచెం గట్టిగా. త్రిశక్తి పీఠానికి, త్రిశక్తి మూర్తికి గట్టిగా చెప్పండి కొట్టండి. చక్కగా మేము ఆనందంగా చక్కగా క్లాస్ విన్నాము. మా లోపల శక్తి, మీ లోపల శక్తి, దైవశక్తి రెండో ఒకటి అని తెలుసుకుని మాకు తెలియజేసేందుకు అమ్మ తల్లి మీకు ధన్యవాదాలు. ఇది మనం నేర్చుకోవచ్చు. మన బిడ్డలా చూసుకుంటారు కదా ఆమె తల్లి. నన్ను అలాగే అడిగింది, నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ శక్తి క్షేత్రాలన్నీ కూడా వ్యాప్తి చేయి. అన్ని ఎంత వ్యాప్తి చేస్తా ఉంటా అంత నేను నీకు వ్యాప్తి చేయడానికి సహాయం చేస్తాను. అది ఏ రూపంలో వస్తుంది, ఎక్కడ వస్తుంది సంబంధం లేదు. ఎందుకంటే నాకు దాని గురించి ఆశ లేదు. దాని మీద నేనేదో చేయాలి, నాకేది లేదు. ఏదైనా ఉంటే మళ్ళీ ఇట్లాగా ఆశ్రమాలకి. ఆ శివుడు ఏమంటాడు, నువ్వు ఎంత కావాలి 100 ఎకరాలు సరిపోతుందని అడుగుతున్నాడు. చూడండి అమ్మా, ఆ యొక్క అర్హతను సంపాదించుకోవాలి మనం. నేనేం చేసుకుంటాను, నాకేమైనా కావాలా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి నేర్చుకోవాలో తెలియదు. అనేక రకరకాలు, ఎన్నో రకాలు ఇస్తారు. అట్లా వైజాగ్లో సబ్బవరం దగ్గర సేమ్ అదే కడతాం, టోటల్గా కడుతున్నాం 18x18 శ్రీచక్రం. ఇంకో 2 monthsలో అయిపోతుంది అది కూడా. సో ఎన్నో ఇటువంటి మీకు కూడా రావాలని చెప్పి ఆయన వీడియో పంపించారు. రాము ఆ యొక్క నీకు పంపించిన వీడియోస్ వీళ్ళందరికీ పంపించాము ఒకసారి. అది మీకు 90 daysలో అయిపోయింది, ఒకటి పంపించాను చూడు, పెద్దగొట్టు మొక్కల రాము, అది అందరికి పంపించాము వాళ్ళకి. మీరు చూశారు కదా, అది మీరు చూశారు కదా, వాళ్ళందరూ పంపించండి. ఎందుకంటే ఆ డబ్బులు ఎలా వచ్చా కూడా మాకు తెలియదు. ఇచ్చేది వాళ్ళే, చేయించుకునేది వాళ్ళే, మనం బాగుపడని చూసుకుంటారు వాళ్ళు. సో దానికి మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ వారికి కృతజ్ఞతగా ఉండి వారు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి తప్పకుండా వాటిని జయప్రదం చేస్తామని చెప్పి ఒకసారి గట్టిగా చెప్పడంతో తెలియజేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. సార్ రండి, రాము. ఇవి మీకు ఎవరికైనా శ్రీచక్రం కావాలంటే చిన్నవైతే 6000 రూపీస్ అండి. అవి మీకు ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళండి. పెద్దదైతే 35,000. ఓకే, మీరు కొనుక్కోవాలి. ఇదే మీకు ఇక్కడ డిమోకి తీసుకొచ్చాము అనమాట. ఎందుకంటే ఇంత దూరం మీకు తెచ్చి ఇవ్వాలంటే మీకు బస్సులో పంపించే 3 రోజులు పడుతుంది మాకు. విజయవాడ నుంచి ఇక్కడ రావాలన్నమాట ఇవన్నీ. సో మీరు డైరెక్ట్గా వచ్చిన కాబట్టి మీకు ఏమైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకోవచ్చండి. వాళ్ళకి ఎవరంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్తారు మీకు వివరాలు. ఓకే అండి, ఎవరన్నా తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డబ్బులు తెచ్చుకోలేకపోయినా సరే తీసుకోండి, మేము అరేంజ్ చేస్తాం, తర్వాత ఇద్దరు. ఓకే అండి, చక్కనే ఆత్మజ్ఞానాన్ని విన్నాము ఈరోజు.
పిరమిడ్ యొక్క శక్తి గురించి క్లుప్తంగా తెలుసుకున్నాము. అలాగే మనందరం కూడా సాధనలో పిరమిడ్ యొక్క శక్తిని వినియోగించుకోవాలని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అద్భుతమైనటువంటి ఈ ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి సార్కి ఒకసారి గట్టిగా కథలతో ధన్యవాదాలు తెలియజేద్దామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాజా ఇది మాకు ఇష్టం ఉండవు. ఎందుకు ఏం చేసుకోలేదని వద్దు సార్ మాకు ఇవన్నీ వేసుకుని మా ఇంటి పేరు వాళ్ళు నిండిపోయిన అంత పనిచేసారు అవన్నీ వద్దు సార్. రండి అన్ని ఆ ఫార్మాలిటీస్ వద్దు మనకి. మనకి ఎంత కావాలి జ్ఞానం తీసుకోండి. చూడండమ్మా, ఇవన్నీ కూడా పత్రికారు ఏం చేశారంటే ఇటువంటి జ్ఞానం వైజ్ఞానికం అనేది అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఆ చెప్పే మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెవలప్మెంట్ చేయడానికి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడానికి సార్ కొత్తలో చేశారు ఇవన్నీ. సో అది అలవాటుగా చేయగలుగుతుంది సార్. ఎందుకంటే ఒకళ్ళు చేసి మళ్ళీ ఇంకో రకంగా తయారవుతుంది. వాటి నుంచి బయట పడడానికి ఇప్పుడు దాకా మనం క్లాస్ చెప్పుకున్నాం. సో అవి ఏంటంటే ఎప్పుడు దాటిపోయి వెళ్ళిపోయాం. అవి దాటకపోతే మాకు జ్ఞానం రాదు. దాంట్లో ఉన్నది నేను అలాగే ఉంటాను. ఈయన వీడియో పంపిస్తారండి. పర్లేదు కిందకి వస్తాను. అదే అందుకని కిందకి వస్తాను. నేను పైన కింద కూడా Come on.